మహిమగల మహారాజువే యేసయ్యా, మదిలో నిల్చు మహనీయుడవే. మహిమగల మహారాజువే యేసయ్యా, మదిలో నిల్చు మహనీయుడవే. మమకారపు ప్రాకారము నీవే యేసయ్యా. గంటలు గంటలు టీవీ దగ్గర కుర్చీ వేసుకునైనా కూర్చుంటా కానీ ఇక్కడ 2 గంటలు కూర్చునేసరికి నిద్ర వచ్చేది, ఇక్కడ ఒక గంట కూర్చునేసరికి నడుగులాగేది, ఇక్కడ ఒక గంట కూర్చునేసరికి కాళ్ళు తిమ్మిరలేకితే. యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుతామండి. ఇప్పుడు నేను నీ వద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారంటే శిష్యులు యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యమునిచ్చి ఉన్నావు. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించుటలేదు కానీ దుష్టుని నుండి ఆ మిగిలిన 12 మంది శిష్యులను కాపాడమని ప్రార్థిస్తున్నాడంట. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి అయిన దేవునికి ప్రార్థిస్తూ ఇక తాను భూమి మీద నుండి వెళ్ళవలసిన గడియ ఆసన్నమైనదని, భూమి మీద దేవుడు తనకిచ్చిన 33.5 సంవత్సరాల తన ఆయుష్కాలాన్ని ముగించుకున్న ఈ ఆయుష్కాలాన్ని బట్టి ఇక తాను భూమిని విడనాడి తండ్రి వద్దకు తిరిగి వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైనదని ఎరిగి ఆయన ఏం చేశాడంటే విడవబడుతున్న 12 మంది శిష్యుల కొరకు ప్రార్థించాడు. ఏమని ప్రార్థిస్తున్నాడంటే, దేవా, నేను మరలా నీ దగ్గరకు తిరిగి వస్తున్నట్టుగా ఇప్పుడు నా మాట విని నా ఆజ్ఞానుసారంగా నడుస్తున్న ఈ 12 మందిని కూడా తిరిగి నా వద్దకు పిలుచుకోమని నేను నిన్ను అడగను. కానీ వారిని అలా ఉండనిస్తున్నప్పుడు వారిని ఏం చేస్తావయ్యా అంటే దుష్టుని నుండి వారిని ఏం కాపాడు అని ప్రార్థన చేశాడు. ఎవరి నిమిత్తం? ఆ 12 మంది, ఆ మిగిలిన 12 మంది శిష్యుల నిమిత్తం. ప్రభువా, దేవా, పరలోకం అందున్న తండ్రి, నువ్వేం చేస్తావంటే నేను మరలా నీ దగ్గరకు వస్తున్నాను, నాకు ఏర్పాటు చేసిన ఈ 12 మందిని కూడా నాతో పిలుచుకోవద్దు. కానీ వారు భూమి మీద నా సువార్తను నీ యొక్క ఆజ్ఞలను ప్రకటిస్తున్నప్పుడు వారి నిమిత్తం నువ్వేం చేస్తావంటే దుష్టుని నుండి వారికి కాపుదలు ఇవ్వి అని అడిగాడు. ఏ దుష్టుడు వీడు? అపవాది. చాలామంది దసరా సెలవులకు వెళ్ళినట్టుకున్నారు ఈ వారం. రైట్. ఏ దుష్టుడు వీడు? అపవాది. ఈ అపవాది చేతిలో నుండి ఎవరిని కాపాడమని అడుగుతున్నాడంటే మిగిలిన 12 మంది శిష్యులను కాపాడు ప్రభువా అని అడుగుతున్నాడు. యేసు వెళ్ళిపోతే 12 మంది శిష్యులు తమను తాము ప్రార్థించి కాపాడుకోలేరా? అంత శక్తివంతులు కారా? ఆ 12 మందిని పిలిచి ఆయన ఇచ్చిన ఆజ్ఞలేంటి? మీరు నా నామమున దెయ్యాలను వెళ్ళగొడతారు, నా నామమున మీరు స్వస్థతలు చేస్తారు, నా నామమున మీరు ఏది అడిగినా నేను మీకు వారికి దయచేస్తాను, సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుత క్రియలు ఇవన్నీ నా నామమును బట్టి మీరు చేస్తారు అన్న తర్వాత వారు చేశారు. కాబట్టి కుంటివారికి కాళ్ళు ఇచ్చారు, మగవారికి మాట ఇచ్చారు, చనిపోయిన వారిని సహితం లేపారు, హానికరమైనది ఏది త్రాగిన వారికి ఏమీ కాలేదు. అపోస్తుడైన పౌలు ఇటలీ ప్రయాణంలో ఉన్నప్పుడు పడవ ప్రయాణంలో ఆయన తాపకరమైన సర్పం గడిచింది. అంటే అది కరిస్తే ఇక బ్రతకడానికి అవకాశం లేదు. అయినప్పటికీ అపోస్తుడైన పౌలు గారికి ఏమీ కాలేదు. అంటే ఈ ప్రమాదాలు పౌలు గారిని కానీ ఈ ప్రమాదాలు
మిగిలిన 12 మంది శిష్యులను కానీ ఈ ప్రమాదాలు ఏమీ చేయలేవు. కానీ ఒకే ఒకడు ఉన్నాడు సమాజంలో, వాడు మాత్రం వీళ్ళని ఈడ్చుకుని వెళ్ళిపోగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. ఎవరిని? ఏ స్వస్థతలు అయితే చేస్తున్నారో, ఏ అద్భుతాలు అయితే చేస్తున్నారో, ఏ మహత్క్రియలు అయితే చేస్తున్నారో వాళ్ళందరినీ వాడు జల్లెడ పట్టేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. అందుకే ప్రభువా, నేను వారి విషయంలోకి ఏ విషయంలో ప్రార్థించను కానీ దుష్టుని నుండి వారిని కాపాడు అన్నాడు. ఎవరి నుంచట? అపవాది నుంచి వారిని కాపాడు. ఎందుకంటే దుష్టుడు మనం అనుకున్నంత చిన్నోడేమీ కాదు. మనకు కనబడుతున్నవి చిన్న చిత్తక గాలి ధూళి లాంటివి చాలా చిన్నవి. వీడికి కనబడి బజ్జీలు తెమ్మని, ఆడికి కనబడి గారెలు తెమ్మని, ఇంకొకడికి కనబడి నల్లకొండ కొయ్యమని, ఇంకొకడికి కనబడి నేను ఇంక తీసుకెళ్ళేదాకా వదలనని, ఇంకొకడికి కనబడి నన్ను ఎవరు ఏం చేయలేరని అనే ఈ ధూళి ఏ ప్రాతాత్మలు ఉన్నాయా ఇవి. ఏమండి, మనము దేవుడు ప్రార్థించిన ఈ ప్రార్థన వీటి గురించి కాదు, వీటన్నిటికీ పరిపాలకుడు ఒకడు ఉన్నాడు. ఎలాంటి పరిపాలకుడు అంటే సామ్రాజ్యాన్ని అంతా కలిగించి సర్వసృష్టిని కలిగించింది ఆయన అయినప్పటికీ ఈ సర్వసృష్టిని పరిపాలించే పరిపాలకుడు, మనకు తెలియని పరిపాలకుడు ఒకడు ఉన్నాడు. వాడే అపవాది. యేసుక్రీస్తుని శోధించడానికి 40 దినాల ఉపవాస దినాలు అయిన తర్వాత ఆయన శోధించడానికి అరణ్య ప్రాంతానికి ఆయన తీసుకుపోయి అరణ్య ప్రాంతంలో ఉండి యేసుక్రీస్తుని కొండ మీద నుండి నీవు దుముకే, దేవుడి కుమారుడు అయితే నీవు దూకి చచ్చిపో, లేకపోతే నువ్వు దూకితే దేవదూతలు వచ్చి నీ పాదాలు రాయి తగలుకోకుండా పట్టుకుంటాయని వాడిని శోధించింది. ఆయన్ని శోధించింది ఇది. ఏదో ఆయన పట్టుకుని నాకు గారెలు వేయించు, ఆయన పట్టుకుని నాకు బూర్లో నించు, ఆయన పట్టుకుని నాకు కుంభం వేయించు అన్నది ఏం కాదు. ఇది ఆయనను శోధించగలిగిన శక్తి కలిగిన సామర్థ్యం కలిగిన అపవాది. వాడు సామ్రాజ్యంలో 3వ భాగాన్ని ఈడ్చి దాన్ని తోక కట్టుకోగలిగిన ఆ సమర్థత. తోకకే కట్టాడంటే ఇక్కడ మొండెం చేతులు దాకా వస్తే అసలు సమాజాన్ని సమాజంగా బ్రతకనివ్వడు. అలాంటి దుష్టాత్మ శక్తి నుండి నా బిడ్డలను నువ్వు కాపాడు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, ఎందుకు అలా ప్రార్థన చేస్తున్నాడంటే ఇక యేసుక్రీస్తు వారు ఆ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాడు. ఆయన ఉంటే ఈ ప్రాబ్లం ఉండదు. ఆయన ఉంటే ఈ ప్రాబ్లంను అధిగమించగలిగిన శక్తి ఆయనే కనుక ఈ ప్రాబ్లం ఆయన ఉన్నంతకాలం ఉండదు. ఆయన ఎప్పుడైతే లోకాన్ని విడిచిపెట్టి శిష్యులను విడిచిపెట్టి వెళ్ళిపోతాడో అప్పుడు వారికి దుష్టుని నుండి భయంకరమైన వ్యతిరేకత ఆరంభమవుతుంది. అందుకే అక్రమార్కులు ఉన్నారని యేసు వాదనలు చేసేటంతటి వరకు తెలియదు. అండి, దుర్మార్గులు ఉన్నారని యేసు సమాజానికి వచ్చి ప్రకటించేటంత వరకు మనుషులందరూ పాపాత్ములు అన్న వాస్తవాన్ని ఎవరు అంగీకరించలేదు. అండ్ ఆయన వచ్చి మనుషులందరూ పాపాత్ములని దేవుడిచ్చి ఆ మహిమను కోల్పోతున్నామని సాతాను సామ్రాజ్యాన్ని కూలగొట్టడం ఆరంభించాడు. దుష్టుడి యొక్క సామ్రాజ్యాన్ని తెగనరగడం ఆరంభించాడు. ఇక ఈయన వెళ్ళిపోతున్నప్పుడు దుష్టుడి సామ్రాజ్యానికి ఆటంకం ఏముంటుంది? ఈయన దుష్ట సామ్రాజ్యానికి అడ్డుకట్టగా ఉన్నప్పుడు, దుష్టుడి యొక్క ఆలోచనలు లోకంలో నెరవేరనివ్వనప్పుడు ఇక ఈయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడంటే వాడు చేసే అఘాయిత్యాలకు అడ్డు చెప్పేవాడు ఎవడు ఉండడు. వాడు చేసే దుర్మార్గాలను వ్యతిరేకించేవాడు ఎవడు కూడా ఉండడు. వాడి మహిమలను అండ్ తునాతునకలు చేసే మహిమాన్వితుడు ఎవరు కూడా ఉండరు. అంటే ఇప్పుడు వీడికి ఏం దొరుకుతుంది? పూర్తి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు దొరికేస్తాయి. కనుక ఇలా దొరికేసిన వీడు ఊరుకుని ఉంటాడా? తానకు సమయము కొంచెమేనని ఎరిగి ఏం చేశాడట? గర్జించు సింహము వలె మన మీదకి ఆడు దిగి వచ్చి చాలా కాలం అయింది. అంటే లోకాన్ని కలిగించిన వాడు ఆయన అయినప్పటికీ మనం దుష్టుడి యొక్క పరిపాలన క్రింద ఉన్నాం. ఈ దుష్టుడి పరిపాలనలో ఎలాంటి విశ్వాసినైనా వాడు లాగేయడానికి సమర్థత కలిగిన వాడు. నువ్వు యోబు లాంటి విశ్వాసం కలిగిన వాడు అయినా, మోషే లాంటి సాత్వికత కలిగిన వాడు అయినా, అండి సమూయేలు లాంటి గొప్ప ప్రవక్తవైనా సరే వాడి గాలానికి, వాడు వేసే ఉరులకు, వాడు మనకేసే ఆ ఉచ్చులకు ఆ చిక్కకుండా మనం జారిపోయే ఆ సమర్థత మన దగ్గర
లేదు. కనుక ఇలా సమాజంలో విశ్వాసమై ఉండి నువ్వు లోకంలో కలిసిపోతావేమని, ఆయనలో కడగబడిన తర్వాత నువ్వు లోకం వైపు చూస్తావేమని, ఆయనలోనికి మనం వచ్చిన తర్వాత మరలా వెనకడుగు వేసేవారుగా ఉంటామేమని దుష్టుడి నుంచి ప్రభువా ఇదిగో నీ పిల్లలైన వారు లోకంలో ఉంటారు, వాళ్ళందరినీ కాపాడు. అప్పుడప్పుడు ఏమండి రైల్వే స్టేషన్లో చాలా ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటాడు. ఎవడైనా ఒక కొత్తవాడు వచ్చి అండ్ ఒక టిఫిన్ బ్యాగ్ లేక టిఫిన్ బాక్స్ లేక పెద్ద పెద్ద బ్యాగులు అప్పుడప్పుడు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ బ్యాగ్ని ఎవడైనా ముట్టుకోవడానికి ఇష్టపడతాడా? ఏమో ఆ బ్యాగ్లో ఏముందో తెలీదు. టిఫిన్ బాంబులు ఉంటాయి అండ్ బ్యాగుల్లో సూట్ కేసులు బాంబులు ఉంటాయి, పెద్ద పెద్ద బాంబులు. అండ్ పేలితే మనకులాగా సీమ టపాకాయలే సౌండ్ రావు. అవి మొత్తం సరౌండింగ్స్లో ఉన్న అందరినీ ఎత్తుకుని పోయేటంతటి సమర్థత కలిగిన అటామిక్ బాంబులు ఉంటాయి, పెద్ద పెద్ద బాంబులు ఉంటాయి. అండ్ ఇలాంటి బాంబులు అలా వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు మనం వాళ్ళు ఏం చేస్తారంటే అండ్ ఆ పోలీసు డాగ్స్ని దింపుతారు, చుట్టూ ప్రొటెక్షన్ ఇస్తారు, ఆ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఎందుకో తెలుసా? ఆ బ్యాగ్లో ఏముందో ఎవరికి తెలియదు. ఒకవేళ అది ఓపెన్ చేస్తే విధ్వంసమే. అలా యేసుక్రీస్తు కూడా వాడు వస్తాడు, వాడు వస్తే ఎలాంటి విధ్వంసం చేస్తాడో తెలియదు. అలాంటి విధ్వంసంలో నీ పిల్లలు బలి కాకుండా దేవా దుష్టుని నుండి వారందరినీ నువ్వేం చేయి, కాపాడు. పోలీసు వారు ప్రొటెక్షన్ ఇస్తున్నట్టుగా ఇదిగో నీ పిల్లలకు నువ్వు ప్రొటెక్షన్ ఇవ్వి. ఇదిగో అక్కడ భద్రతా వ్యవస్థలు ఆ బాంబులను నిర్వీర్యం చేస్తున్నట్టుగా నీ బిడ్డల పట్ల వాడుకున్న ప్రణాళికను నువ్వేం చేయి, నిర్వీర్యం చెయ్యి అని ప్రార్థన చేసి వెళ్ళాడు. అండ్ అలా ప్రార్థించి వెళ్ళిన తర్వాత ఇక పని ఆరంభించాడు. ఎవడు? దుష్టుడు పని ఆరంభించాడు. ఇక వాడి పని ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు. ఏదో మనకులాగా అరకొరగా మొదలుపెట్టి మన మీద జాలి చూపించి వదిలేసేవాడేమీ కాడు. అతి క్రూరుడు వాడు, అతి క్రూరుడు, అతి భయంకరుడు. ఎవరు దేవుడి నామాన్న ఘనత తీసుకొస్తున్నారో ముందు వాళ్ళ మీదే టార్గెట్ పెడతాడు. ఒక యోబులాగా అండ్ ఒక సమూయేలులాగా, ఒక బారాకులాగా, ఒక గిద్యోనులాగా. ఎవరైతే దేవుడి నామానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారో ఆ కుటుంబమే వాడికి ఏంటి టార్గెట్. కనుక వాడి టార్గెట్ నుండి మనం కాపాడబడాలి అంటే ఖచ్చితంగా ప్రార్థన అనే ధూపం కావాలి. ఆ ప్రార్థనా ధూపం మన దగ్గర లేకపోయినా, ఆ ప్రార్థనా ధూపం ఆ కుటుంబంలో లేకపోయినా అపవాదికి మనం అవకాశం ఇస్తాం. ఒకవేళ ఆ శోధన మనల్ని దేవుడు భరింపాలని ఆయన ఆజ్ఞ ఉన్నప్పటికీ ఆ శోధన మనకు వచ్చినప్పుడు దాన్ని భరించగలిగిన శక్తి, ఓర్పు, సహనాన్ని నాకు అనుగ్రహించు ప్రభు అని దేవుడిని ఎల్లవేళలా మనం ప్రార్థనలో అడిగేవారుగా ఉండాలి. నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థించాడు, కానీ గిన్నె తొలగించడం దేవుని యొక్క చిత్తము కాదు. అయితే ఇప్పుడు ఏమని చేస్తాడో తెలుసా? దేవా ఈ శోధనను సహించడానికి నాకు ఓర్పు, సహనాన్ని అనుగ్రహించు. మీకు అర్థమవుతుందా? ఆ శోధన మనకి తొలగిపోవడానికి ఆయన చిత్తం కాదనుకోండి. ఒకవేళ ఆ శోధనను మనం గెంటడానికి ఆయన చిత్తం కాదనుకోండి, దేవా ఆ శోధనను నేను సహించగలిగిన శక్తిని నాకు అనుగ్రహించు అని ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడు ఏం చేయడట, ఎవడు ఆయన బాధించబడేటంత ఎక్కువగా ఎవరిని కూడా ఆయన శోధించడట. ఒకవేళ శోధించినా దానికి మార్గాన్ని చూపించి ఆయన శోధనను ఆరంభిస్తాడు. అలాగని శోధించిన తర్వాత వదిలిపెట్టేస్తాడు అనుకుంటున్నారా? శోధింపబడిన మీదట మనము సువర్ణముగా మార్చబడతాం. యోబు శోధింపబడ్డాడు. యోబు పూర్వపు చివరి స్థితిలో ఆయన వైభవం ఏంటో మనకు తెలీదా ప్రియులారా? కనుక ఆయన కీడు ఎంచి తరువాత ఏమెంచమన్నాడు? మేలంచమన్నాడు. కనుక కీడు వెనుక ఖచ్చితంగా ఆయన మేలును దాచించే దేవుడే అని మర్చిపోకండి. ఇక ఎప్పుడైతే ఈ శిష్యుల నిమిత్తం ఆయన ప్రార్థించాడో అంటే లోకం అంతా దుష్టుడి పరిపాలన క్రిందకు వచ్చేసింది. మొఘలుల పరిపాలన, మౌర్యుల పరిపాలన, రాజుల పరిపాలన, చక్రవర్తుల పరిపాలన క్రింద కాక మనకి తెలియని ఒక అతీతమైన శక్తి, మనకు తెలియని ఒక భయంకరమైన క్రూరుడు, మనకు తెలియని ఒక వినాశనాన్ని కలిగించేవాడు, మనకు తెలియని ఒక విధ్వంసమే సృష్టించే ఒక దుష్టుడి యొక్క పరిపాలన క్రిందగా మనందరము నలిగిపోతున్నామని మర్చిపోకండి. ఇలా దుష్టుడి పరిపాలన క్రిందకి విశ్వాసులైన వారు
ఆయన దుష్టుడి పరిపాలన క్రిందకి నమ్మకస్తులైన వారు, దుష్టుడి పరిపాలన క్రిందకి ఆయనను అంగీకరించిన వారిని వారు ఎలా ఎలా లాగి వాడి పరిపాలన క్రిందకి తెచ్చుకుంటాడో హబక్కుకు రాసిన గ్రంథం 1వ అధ్యాయం, హబక్కుకు రాసిన గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం, 770వ పేజీ, అందరూ తీయండమ్మా. 770 పేజీ నెంబర్ 770, పాత నిబంధన. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఏం చేసేటట్టు వాడు? గాలం వేసి మనుషులందరినీ గుచ్చి లాగాడంట. ఎవడు వాడు? అపవాది. అందరినేనా కొందరినేనా? అంటే దుష్టుడి పరిపాలనలో వాడి గాలానికి చిక్కని వాడు ఎవడు కూడా లేడు. అంటే అందరికీ వాడు ఏం వేశాడు? గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. మానవులందరినీ ఏం చేసాడట? గుచ్చి లాగి ఉన్నాడు. అంటే చేపలు పట్టేవాడిగా వాడిని పోల్చి మాట్లాడుతున్నాడు. వాడు ఏం చేసాడట? మానవులందరికీ గాలం వేసాడట. ఈ గాలం ముళ్ళతో అందరినీ గుచ్చాడట. ఏదో ఒక రోజున ఆ పోటు మనకు కూడా తగిలింది. పొడవటం కాదు, ఆల్రెడీ పొడిచాడు. చిత్రం ఏంటంటే, మనం కరవకోకుండా పొడిపించుకోకుండా పట్టుకోకుండా అప్పుడప్పుడు గాలం వేసినప్పుడు చేపలు జారిపోతూ ఉంటాయి. అలా జారి కింద అడ్డం కనుక ఇక్కడ ఉన్నాం. నిజంగా సరిగ్గా దాన్ని కరిస్తే ఇక మళ్ళా జారి కింద పడే అవకాశాలే ఉండవు. అంటే మనకు ఒక అవకాశం వచ్చింది మన ప్రాణాలని దుష్టుని నుండి మళ్ళించుకోవడానికి. వాడు ఏం చేశాడట? మనుషులు అందరినీ గుచ్చాడట. అని చాలా ఓపుగా ఏం చేయాలంటే, గాలం వేయాలంటే చాలా ఓర్పు కావాలి. ఎరపెడతామా? గాలం అందులో దింపుతామా? దింపిన తర్వాత ఈ బెండ్కి ఈ ముళ్ళుకి ఇది కరవాలి అని అంటే చాలా ఓపికతో, చాలా కాన్సన్ట్రేషన్ కావాలి. గాలం ఆడటానికి కాన్సన్ట్రేషన్ కావాలి, గాలం వేయడానికి. అలాగే ప్యాకెట్ ఆడేవాడికి కూడా చాలా కాన్సన్ట్రేషన్ కావాలంట. మనం ఎప్పుడు ఆడలేదండి. కానీ ప్యాకెట్ ఆడేవాడికి కూడా ఏం కావాలంట? చాలా కాన్సన్ట్రేషన్ కావాలంట. ముక్కడదని ఆడి బాధ, ఇది కరిస్తుందా కరవదా, ఎప్పుడు లాగితే పైకి లాగేద్దామని ఈడి బాధ. ఈ రెండు కార్యక్రమాలకి చాలా కాన్సన్ట్రేషన్ కావాలంట. అందుకే గాలం వేసి మానవులందరినీ గుచ్చి వాడు ఏం చేసాడట? లాగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక ఆయుధం ఉంది వాడి దగ్గర. ఇంకొక ఆయుధం ఉంది. ఏంటి ఆయుధం? ఉరులు ఒగ్గి చిక్కించుకొనిచున్నాడు. ఒకవేళ గాలానికి కరిచి తప్పించుకున్నావా, అయితే ఉరులు ఒగ్గాడంట. ఈ ఉరుల్లో కనుక పడ్డామా మరలా ఈ ఉరుల నుండి తప్పించుకోవడానికి ఆస్కారమే ఉండదు. రైట్. ఉరుల తర్వాత ఇంకొకటి ఉందంట వాడికి. కానీ వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిచున్నాడు. అబ్బా, ఎన్ని ఆయుధాలు ఉన్నాయండి బాబు వాడు మనల్ని లొంగ తీయటానికి. ఎన్ని ఆయుధాలు! గాలానికి చిక్కావు, గాలానికి చిక్కి జారిపోతే ఉరులు ఉన్నాయి, ఉరులకు కూడా చిక్కి జారిపోతే వాడి దగ్గర ఏముంది? ఇక ఎక్కడికి పోనివ్వకుండా వలే ఆడి దగ్గర ఉంది. వలేసేయిగా అని ఏం చేస్తాడు? మొదటి చేప తీసి వండేస్తాడా? మత్స్యకారులు ఏం చేస్తారంటే, మొదటి చేప నదికో లేకపోతే దేవుడికో అని మొదటి చేప పడగానే ఎంత పెద్ద చేప అయినా దాన్ని ఏం చేస్తారు? వదిలేస్తారు. వీడు అలా వదిలేసే రకమేమి కాదు. శుభ్రంగా తీసుకెళ్తాడు, మసాలా దట్టేస్తాడు, నూనెలో పడేస్తాడు, బాగా ఫ్రై చేసి ఆపడమే మనల్ని. మనకి ఎప్పుడు ఈ స్మెల్ ఎలా ఉంటుందంటే, చాలా గొప్పగా ఉంది, భలే స్మెల్ వస్తుంది అనుకుంటామా? అపవాదిలో ఉన్నప్పుడు మనకి ఏముంటుంది? దేవుళ్ళో ఉంటే కట్టుబాట్లు ఉంటాయి, దేవుళ్ళో ఉంటే నియమాలు పాటించాలి, దేవుళ్ళో ఉంటే అపవిత్రతకి ఏముండదు, చోటు ఉండదు. కళంకం కానీ, ముడత కానీ, మచ్చ కానీ, డాగు కానీ మన హృదయాల్లోనికి రానియకూడదని దేవుడి వాక్యం పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. అదే లోకంలో ఉన్నవాడికి చూడండి, అక్కడ ఉన్నవాడు ప్యాకెట్ ఆడొచ్చు, దేవాలయానికి వెళ్ళేవాడు ఏం ఆడకూడదు? ప్యాకెట్ ఆడకూడదు. అక్కడ ఉన్నవాడు తాగినా పర్వాలేదు, దేవాలయానికి వెళ్ళిన వాడు ఏం చేయకూడదు? తాగకూడదు. అక్కడ ఉన్నవాడు వ్యభిచారించినా పర్లేదు, దేవాలయానికి వెళ్ళేవాడు ఏం చేయకూడదు? వ్యభిచరించకూడదు. చూసారా, అక్కడ ఉండడానికి ఇక్కడ ఉండడానికి చాలా తేడా ఉంటుంది. కనుక ఇది నచ్చని వారు ఏం చేస్తారంటే,
ఇక ఈ పరిస్థితులను మనకి ఎందుకు అబ్బాయి, జీవితం ఎందుకు ఇచ్చాడు, తినాలి తాగాలి అనుభవించాలి అనుకుంటున్నారు. కానీ అండ్ వాడు వేసే వలల్లో పడుతున్నారన్న సంగతి ఈరోజు సమాజానికి ఎవరికి కూడా తెలియదు. వీడు మన ఆత్మను నశింప చేయడానికి వాడు పన్నిన ఒక అతిపెద్ద పన్నాగమే ఈ దుష్టుడు దగ్గర ఉన్న ఈ ఆయుధాల చేత ఒక అతిపెద్ద పన్నాగం పన్నాడు. ఈ ఆయుధాల వలలో తన శిష్యులు ఎక్కడ చిక్కుకుపోతారేమని, ప్రభువా నువ్వు దుష్టుని నుండి వీళ్ళందరినీ కాపాడని ప్రార్థిస్తున్నాడు. అందుకే అమ్మో దుష్టు నుండి వీళ్ళేం చేయి, కాపాడు. ఎందుకంటే వాడు గాలం వేస్తాడు, చిక్కకపోతే ఉరులు పెడతాడు, అంతగా చిక్కకపోతే వలేస్తాడు. ఈ 3 ఆయుధాల్లో ఏ ఆయుధానికైనా చిక్కామా వాడి పరిపాలన క్రిందకు వెళ్ళిపోతాం. వాడి పరిపాలన క్రిందకు వెళ్ళిపోయామంటే ఇక దేవుడి మాటలు వినాలని కానీ, ప్రార్థనకు వెళ్ళాలని కానీ, మోకాలేసి ప్రార్థించాలని కానీ, దేవుడి మాటలు వింటే మనకు చెవిపోటు వస్తుంది. అలా ఎవరికైనా చెవిపోటు వస్తుంటే ఆల్రెడీ నువ్వు గాలానికో లేక ఆ ఉరికో ఆ ఉచ్చులోనే పడిపోయావని అర్థం. దేవుడి నామాన్ని, దేవుడి సన్నిధానానికి నువ్వు వెళ్ళలేకపోతున్నావు అంటే, వెళ్ళడానికి నీ పాదాలు సహకరించడం లేదంటే కారణం ఏంటో తెలుసా ప్రియులరా, వాడు నీ మీద దుష్ట ప్రయోగం చేసేసి ఉంచాడు. వాడు దుష్ట ప్రయోగంలో మనం ఆల్రెడీ ఏమైపోయాం, చిక్కుకుపోయాం. మరి ఎవడండి కాపాడాలి మనల్ని? ఎవడు కాపాడాలి? వీడు ఎలా మనల్ని పట్టుకుంటాడో తెలిస్తే ఆ పట్టుదలలో నుండి మనం తప్పించుకుని రాగలం. వాడు వేసే ఆ ఉరుల్లో నుండి మనం తప్పించుకుని రాగలం. కనుక వీడు వేసే ఉరులు ఎలా ఉంటాయంటే, ఇదిగో మొదటిగా మనుషులందరినీ గుచ్చి లాగాడట, తర్వాత ఉరులోకి చిక్కించుకున్నాడట. అప్పటికీ చిక్కకపోతే ఏం చేశాడట, తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి ఏం చేస్తున్నాడట, గంతులు వేయించున్నాడు. కావున వల వలన మంచి భాగము పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపము వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెనా, ఎప్పటికీ మానకుండా వాడు జనసమూహములను హతము చేయవలెనా. ఏం చేస్తున్నాడట, ఈ దొరికిన వాళ్ళందరినీ తీసుకువెళ్ళి ఏం చేస్తున్నాడట, హతము చేస్తున్నాడు అన్నాడు. చూడండి, అని హతము చేస్తున్నాడు. వాడి దుష్టుడి యొక్క ఆ లోగిళ్ళలోనికి ఎప్పుడైతే మనం జారిపోతామో, మన మాట వలన, క్రియ వలన, మనం చేయకూడని పని చేయటం వలన, ఎప్పుడైతే దుష్టుడి యొక్క వలలోనికి మనం చిక్కుపోతామో, ఈ వలలో నుండి మనల్ని తీసుకువెళ్ళి అని ఇక గిజగిజ కొట్టుకునే ఉపయోగం ఉండదు. వలేసేవాడు ఏం చేస్తాడంటే వెనకాల ఒక బుట్ట కట్టుకుంటాడు కదండి, వెనకాల ఒక బుట్ట కట్టుకుని వస్తున్న చేపనల్లా తీస్తాడు, అందులో వేస్తాడు. ఇక వీడి చేతికి చిక్కే బుట్టలో పడ్డ తర్వాత ఎంత గింజుకున్నా బయటికి రావడానికి అవకాశం ఉండదు. అందుకే వాడు జాగ్రత్తగా ఎక్కడికి వెళితే ఆ కూడా వలను తీసుకుపోతాడు, కూడా బుట్ట వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఆ వాడి బుట్టలో కానీ వాడి మాయలో కానీ పడ్డామా మనకేమైపోద్ది, అయిపోద్ది, ఏముండదు ఇక. కనుక అపవాది నుండి ప్రభువా వారిని కాపాడని ఆనాడు ప్రార్థన చేశాడు. ఎందుకంటే వాడు బలమైన ఆయుధాలతో భూమి మీదకి దిగాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా మోసం చేశాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా అండ్ వాడు ఇబ్బందులు పెట్టాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా దేవునికి దూరం చేశాడు. నన్ను ఈ మాట అన్నారని దేవాలయం మానేసి వాడు ఒకటైతే, నన్ను దేవాలయంలో పట్టించుకోవట్లేదని దేవాలయానికి వెళ్ళడానికి మానేసిన వాడు మరొకడిగా వాడు వలల్లో చిక్కుకుపోయాం ప్రియులారా. వాడు వలల్లో చిక్కుకుపోయాం. మనం వెళుతున్నది దేవుణ్ణి ఆరాధించడానికన్న మాట నీ చేత మరిపింపజేశాడు. మనం వెళుతున్నది దేవుని గొప్ప చేయడానికన్న మాట నీ చేత అండి నీ గుర్తుకు రాకోకుండా చేసి వాడు ఏం చేశాడంటే, నువ్వు మనుషుల కొరకే వెళుతున్నట్టుగా దేవాలయానికి నిన్ను భ్రమింపజేసి నిన్ను నిత్యాగ్ని దండనకు వాడు లాక్కుపోవడానికి వాడు ఉరులు వడ్డాడట. ఉరులు మరి ఎలాగండి తప్పించుకోగలం వాడు ఉరుల నుండి? గాలం నుంచి ఉరి నుంచి ఆడు వలలోనికి మనం పడిపోయామా, ఇక వాడి వలలో నుండి మనల్ని తీసేసే నాదుడు ఎవడు కూడా లేడు. అందుకే వాడు వలలోనికి జారిపోకుండానే వాడి గాలం ముళ్ళు మనకు తగులుతుండగానే మనం ఏం చేయాలో తెలుసా ప్రియులరా, చాలా జాగ్రత్త పడిపోవాలి, చాలా జాగ్రత్త పడిపోవాలి. అప్పుడప్పుడు ఎలకలు బట్టలు కొట్టేస్తున్నాయని ఏం చేస్తామంటే ఈ మధ్య అండి దానికి ఏదైతే ఇష్టమో ఆ ఎర అందులో పెట్టి దాన్ని ఏదో రకంగా ఆ వలలోనికి చిక్కింపబడేటట్టు చేయాలి. ఇదే కదా మన టార్గెట్. ఏంటి,
ఎలకలు ఇంట్లోకి వచ్చినాయి అంటే అని జాగ్రత్తగా మనం ఏం చేస్తామంటే ఇదివరకు నా చిన్నప్పుడు మా ఫ్రెండ్ ఉండేవాడు ఒకడు అండ్ ఆడు ఏమనేవాడు, ఎలకలను తిడితేనంటే ఇంకా ఎక్కువ అయిపోతాయట. ఎలకలను తిడితే ఏమైపోతాయట, ఎక్కువైపోతాయంట. అందుకటికి మేత వేసేవారు వాళ్ళ ఇంట్లో పెట్టి. మరి వాళ్ళు బట్టలు కొట్టేవో కదా నాకు తెలియదు, మేత వేస్తే కొట్టవాలండి. కనుక అని ఈ ఎలకలన్నింటిని ఏదో రకంగా పట్టాలంటే ఏం చేయాలి, ఆ ఎలకకు ఏదైతే ఇష్టమో దాన్ని ఏం చేయాలి, ఎర్రగా వేయాలి. మరి ఏం వేస్తాం ఎర్ర మనం? ఒక్కటి చెప్పండి, ఎలక్కి ఏమిష్టమో? అమ్మ ఒక్కసారి లేచి ఒక్కసారి ఎలకలకి ఏమి ఇష్టమో అని అడుగుతున్నాను. ఎలకలకి ఏమి ఇష్టమో చెప్పి పడుకోండి అమ్మా. వీళ్ళందరికీ ఆల్రెడీ గాలం వేసేటాడు, అలా కరిచేసారు, మీరు ఎక్కువ కరలేదు అంతే. కనుక లాగాడు, పొట్టలో వేసుకున్నాడు, ప్రశాంతంగా పడుకో అన్నాడు. మీకు చెప్తాను ఏమవుద్దో అండి. ఎలక్కి ఏమి ఇష్టం? ఎండి చేపలంటే బాగా ఇష్టం. మనకు కూడా ఎండి చేపలంటే ఇదివరకు ఇష్టమే, ఇప్పుడు కాస్త డిగ్నిటీ పెరిగింది కనుక చిచ్చి అన్నది. ఇదివరకు ఎలకలను కూడా తినేసేవారు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఆ ఎండి చేపలు అంటే బాగా ఇష్టం. పైగా ఎలక్కి ఏమేస్తాం మరి? చేప అంతా వేసేస్తావా? నువ్వు పెద్ద ముదురు కనుక అని చేపలో ఉన్న నడుము ముక్క నీకు, చేపలో ఉన్న తోక మీ ఆయనకి. చేపలో పనికిరంది ఏముంది? ఎండి చేపలో తలకాయ. ఇది అట్టుకెళ్ళి ఎక్కడ పెడతావు? బోన్లో పెడతావు. నీకు కూడా అలాంటివే వేస్తున్నాడు అడు పనికిరాని. నువ్వేమనుకుంటున్నావు అంటే ఇవన్నీ భలే పనికి వస్తున్నాయి అనుకుంటున్నావు. అపవాది నిన్ను చిక్కించడానికి ఏం చేస్తున్నాడు? ఏ ఎండి చేప తలకాయ అయితే నీకు పని చేయదని బోన్లో పెట్టావో, అదే ఎండి చేప తలకాయ లాంటి అని స్వభావము, తలకాయ లాంటి లక్షణాలు, ఆ తలకాయ లాంటి కార్యాలు నీకు చేసి నిన్ను వాడి వలలో చిక్కించుకోవడానికి. మీకు అర్థమవుతుందా? ఇవి కూడా ఎందుకు చేస్తున్నాడా అంటే వాడి వలలో నువ్వు ఎలాగైనా చిక్కాలి. పడిన తర్వాత ఇక తలక తిరగడానికి ఉంటుందా? ముంచుతాడు, లేపుతాడు. ఉక్కురు విక్కిరి అయిపోయి అనవసరంగా పడ్డాను అనుకోవా అందులో, అనుకుంటాను అనుకోరా? అలాగే మీ జీవితాలు కూడా నాశనం చేసేస్తాడు. అందుకే వాడు ఏం చేశాడంటే ఉరులు వడ్డాడు, ఆడి గాలం వేస్తున్నాడు, ఎర సిద్ధం చేసుకున్నాడు. ఎలా పడతావు అని నీకు ఏది ఆశ చూపించాలో వాడికి బాగా తెలుసు. కానీ ఈ ఆశ చూపించేది ఏమైనా మనకు ఉపయోగపడేదా? కాదు, మనల్ని తీసుకువెళ్ళి వాడి బందికానాలో పడవేసేది. ఈ విషయం ఈరోజు సమాజంలో ఉన్న ఏ ఒక్కరికి తెలీదు. వాడు వాళ్ళలో పడిపోతున్నామన్న సంగతి తెలీదు. ఇక్కడ దేవుడు మనకి ఏదైనా బహుమానం ఇవ్వలేదనుకోండి, బయట ఎక్కడైనా మనకు కార్యక్రమాలు ఉంటాయి, ఇంకా చాలామంది ఉంటారు ఇలాంటి సోది చెప్పేవాళ్ళు అండ్ ఇలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. వాళ్ళ దగ్గరికి జాగ్రత్తగా లాక్కెళ్తుంది. అంటే నీకేమేసింది అనమాట? ఎండి చేప తలకాయ వేసింది. ఏమని? నీకు అక్కడ పని అవదురు అబ్బాయి, నీకు ఎండి చేప తలకాయ అక్కడ ఇట్టాను, వాళ్ళైతే నడుము ముక్క తోక ముక్క వేస్తారు, ఏదో తింటావు, అక్కడ నీకు పని అవదని. ఇక్కడ దేవుడు కూడా ఏం చేస్తాడు? వీడి విశ్వాసాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాడు. వీడు ఉంటాడా ఎండి చేప తలకాయకి వెళ్ళిపోతాడా అని. కనుక ఇక్కడ పని అవదురు అబ్బాయి, నువ్వు జాగ్రత్తగా ఉండాలని మనల్ని జాగ్రత్తగా దారి మళ్ళిస్తుంది. అది కూడా నిజమే కదా. ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్తున్నాం, ఎన్నో ఉపవాసాలు చేసాం, ఎన్నో ప్రార్థనలు చేసాం. ఆ చిన్న భాషలో ఏడుతా ప్రార్థన చేయమన్నాడు, అది కూడా చేసాం. ఇది చేసినా ఏమవ్వలేదు, పని అవ్వలేదు అనుకున్నారా? అనుకున్న తర్వాత మనల్ని జాగ్రత్తగా ఎవరినో ఒకటి పంపుతుంది. అమ్మలక్కలు ఉంటారు కదా, ఏ అమ్మలక్కలో ఏ అబ్బలక్కలో అంటే మగోళ్ళు, వీళ్ళని పంపిద్ది. వీళ్ళని పంపి మనకి ఎవడో ఒకడు ఉంటాడు కదా, ఆ వల వేసి ఆ బోనెట్టేవాడు ఎవడో ఒకడు ఉంటాడు అక్కడ. ఆ బోనెట్టేవాడి దగ్గరికి జాగ్రత్తగా మనల్ని పంపేటట్టుగా మనకు ఆ మాటలు వినిపింపజేస్తుంది. మనం కూడా ఆ మాటలు వినగానే ఏమనుకుంటామండి, నిజంగా వేస్తాడు మీరు ఎండి చేప అంతని అని మనం వెళ్ళిపోతాం. నిజంగా వేస్తాడు కానీ మనం తినడానికి ఉండదు ప్రియులారు. ఆ ఇచ్చే బహుమానం ఎలా మారిపోతాడో, ఏ సద్దాం హుస్సేన్ గడ అయిపోతే ఏం చేస్తావు? ఆ ఇచ్చే బహుమానం ఏ హిట్లర్ అయిపోతే, ఏ నయీం అయిపోతే ఏం చేస్తావు? గొప్పవాడి సంగతి తర్వాత ఇచ్చిన ఆ సంతానం ఈ ఉగ్రవాదిగానో, భయంకరమైన కూలుడిగానో, అత్యాచారాలు చేసేవాడిగానో మారిపోతే ఏం చేస్తాం చెప్పండి ప్రియులారా? ఈ నిత్య బహుమానం శ్రేష్టమైనది అయినా మనకి ఇది నచ్చదు, కానీ వాడు వేసే బహుమానం చెత్త అయినా మనకు అదే నచ్చుద్ది. కనుక అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత జాగ్రత్తగా దారి మళ్ళిస్తాడు. మళ్ళించి వాడి వల వేశాడా, ఇక ఆ వల నుండి నువ్వు తప్పించుకోవడం అసాధ్యం. వేసిన వలలో పడ్డావా, పడిన తర్వాత ఎంత గింజుకున్నా ఉపయోగం ఉండదు ప్రియులారు. మీరు ఏ రకంగా ఆలోచించుకుంటారో ఆలోచించుకోండి ఆ విషయాన్ని.
అందుకే దుష్టుని నుండి వారిని ఏం చేయి, కాపాడు ప్రభువా. మనకు పనికిరాని చెత్త అంతా వేస్తాడు. ఈ పనికిరాని చెత్తతో మనం ఆహారం కడుపు నింపుకోవడానికని వెళ్తామేమో. ఇదొక్క టెక్నికే కాదు. ఏది, ఎలకను పట్టడానికి, బట్టలు నరకకుండా ఎలకను పట్టడానికి ఇది ఒక్క టెక్నికే కాదు. ఇప్పుడు చాలా టెక్నిక్లు వచ్చినాయి. ఇది వరకు పొక్కొట్టి దానికి బెజ్జానికి ఏం వేసేవారంటే సమాధి చేసేవారు బెజ్జాన్ని. అలాగా పొగ వాయించిన తర్వాత ఇప్పుడు అయ్యో గొట్టాలు వచ్చినాయి. మొన్న మా యువాంజులది ఏదో డోలో పిల్ల ఏదో పిండిలో కలిపెట్టింది, ఎందుకు అది తినలా, దానికి తెలీదా? ఇప్పుడు అవి మనకన్నా తెలివి మీరిపోయాయి. తినలా, ఆ వంటలో అలాగే ఉన్నాయి. దాన్ని ఎక్కడ ఎలక చావలా. ఇప్పుడు ఏమొచ్చినాయి అనుకుంటున్నారు? జిగురు లాంటి మ్యాట్లు వచ్చినాయి. ఈ జిగురు లాంటి మ్యాట్ అక్కడ ఎట్టి మనం వచ్చేసిన తర్వాత, అది ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ ఎట్టి వచ్చేసిన తర్వాత ఒకసారి కాలు వేసిందా ఇక తీయడం దాని తాతల తరం కూడా కాదు. నీ పరిస్థితి కూడా అంతే. ఒక్కసారి వాడి వలలో వాడి ఉరిలో పడ్డావా ఇక మరలా ఎంత గింజుకున్నా ఇక నీకు నిత్యాగ్ని దండనే మరణమే తప్ప. అని మరణం అనగానే ఈ భౌతిక సంబంధమైన మరణం గురించి ఆలోచించకండి. అని ఉన్నా చేస్తాం, లేకపోయినా చేస్తాం, తిన్నా చేస్తాం, తినకపోయినా చేస్తాం. ఆ అల్టిమేట్గా చావు అనేది ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఉంది. కానీ దాని గురించి ఎవరు భయపడకండి. అది ఏ సమయాన్న, ఏ రూపంలో, ఏ కోణంలో మనల్ని వచ్చి పలకరిస్తుందో తెలియదు. మొత్తం మీద అందరం చచ్చిపోవాలి. ఇలా వాడు వలలో ఒక్కసారి వాడు గమ్ము కలిగిన ఆ మ్యాట్ మీద ఒక్కసారి కాలేసేవా ఇక దాన్ని వదిలించుకోలేవు, కడుక్కున్న అది వదిలేది కాదు. అందుకే నాయన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఉరులు ఒకటి కాదు ప్రియులారా. లోకము దాని ఆశ గతించుకుపోతాయని చెప్పిన లోకంలో ఉన్న వాటికి మనం వేగిరి పడతామే తప్ప దేవాలయానికి వెళ్ళి ప్రార్థించాలన్న ఆలోచన మనకి రాదు. వాడు వేస్తున్న వాడు వేస్తున్న ఉరి ఎలాగ ఉంటుందంటే, ఆదివారం ఒక్కరోజే పెడతామా ప్రార్థన, ఈ ఒక్కరోజులో 2 గంటలు 3 గంటలు ఇక్కడ కూర్చుంటామా, గంటలు టీవీ దగ్గర కుర్చీ వేసుకునైనా కూర్చుంటా. కానీ ఇక్కడ 2 గంటలు కూర్చునేసరికి నిద్ర వచ్చేద్ది, ఇక్కడ 1 గంట కూర్చునేసరికి నడువు లాగేద్ది, ఇక్కడ 1 గంట కూర్చునేసరికి కాళ్ళు తిమ్మిరలు ఎక్కుతాయి. సరే ఈ ఏమైనా ఉన్నాయా? ఉన్నా చెప్పరు, ఉంటాయి. ఎందుకంటే దేవుడు వాక్యం కనుక, దేవుడి వాక్యం మనకి వినపడుతున్నప్పుడు దానికి ఎలా ఉంటుందంటే, పుండు మీద కారం వేస్తే ఎలాగ ఉంటుందో మనకి. అంటే ఏదైనా పుండు ఉందనుకోండి, దాన్ని పిన్ని చెట్టు గుచ్చుకోండి ఒకసారి గట్టిగా, ఎలా ఉంటుంది? అలా దేవుడి వాక్యం వినబడుతున్నప్పుడు అలా ఉంటుంది. అందుకే కాళ్ళు లాగుతూ ఉంటాయి, అందుకే తిమ్మురులు ఎక్కుతూ ఉంటాయి, అందుకే నడువు లాగుతూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి బయటకు ఎట్టిన తర్వాత, అడుగెట్టిన తర్వాత లేడి పిల్లలు అయిపోతారు. ఎవరికి కాళ్ళు లాగో, ఎవరికి తిమ్మురులు ఉండవు, ఎవరికి నడాలు లాగం. మరి ఏంటమ్మా ఇక్కడ ఎందుకు లాగేస్తున్నాయి? ఏంటంటారు? పడేసినా వాళ్ళ అయ్యగారు మా తప్పేం లేదని అంత ఆడదంటారా? నువ్వు సహకరిస్తేనే అందులో పడతావు. జాలం వేసిన తర్వాత ఆ ఉరిని తప్పించుకోవాలని నీకుంటే పడవు. కానీ ఈ అత్యాసక్తి కలిగినవి ఉంటాయి. ఈ ఎరంది కదా, దానికి వెళ్తే మనం చిక్కిపోతామన్న ఆలోచనతో తప్పించుకొని తెలివైనవి ఉంటాయి, అవి బాగా తప్పించుకుంటాయి. తెలివి తక్కువ ఉంటాయి. అండ్ మనం ఏమనుకుంటామంటే, నన్ను మించిన మనగాళ్ళు లేడు అనుకుంటాం. అండ్ తెలివి తక్కువడు ఎప్పుడో ఒకసారి ఏదో అంటారు, సామెత ఉంటుంది, తెలివైనోడు ఎక్కడో దిక్కిన బోర్లా పడతాడట. తెలివి తక్కువడే జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చేస్తాడంట. నాకు అప్పుడప్పుడు తింగరోళ్ళు చూసే నేను ఎక్కువ పాఠాలు నేర్చుకుంటాను. తెలివైనోడిని ఆవిడని చూడను. ఎందుకంటే వాడుకున్న వాడుకున్న విధానం నాకు నచ్చదు పర్సనల్గా. అది మీరు ఎలా ఉంటారు మీకు అది వేరే విషయం. నా స్నేహం కూడా ఎవరితో చేస్తారంటే, బాగా దిగువ స్థాయిలో ఉంటారే, వాళ్ళని ఎవరు పలకరించరు, వాళ్ళతో ఎవరు మాట్లాడరు, వాళ్ళని ఎవరు గొప్పగా చూడరు అనుకుంటారే, నేను వాళ్ళతోనే ఎక్కువ మాట్లాడను, వాళ్ళని ఎక్కువ పలకరిస్తాను. నాకు మరి అది ఎలాగో అలవాటు అయిందో తెలియదు. కానీ ఎక్కువ శాతం దిగువ స్థితిలో ఉన్న వారితోనే నా స్నేహం అంతా చేస్తూ ఉంటాను. కనుక అని నన్ను మించి తోపులేడని ఎవడు అనుకోకండి. ఎందుకంటే మనం ఏదో ఒక దిక్కున బొట్టలో పడిపోతామని మాత్రం మర్చిపోకండి. అప్పుడు నువ్వు తోపు ఎలాగవుతావు? ఒక దాంట్లో పడిపోయిన తోపు కాదు. కనుక ఇక్కడ తోపులు ఎవడు లేడు. అందరూ సాత్వికతలోకి వచ్చేయాలి. ఇక్కడ తోపు తురుమంటే కుదరదు. ఇక్కడ అందరం ఎవరు? సాధు స్వభావం కలిగిన వారము. నీకు తెలివి ఉన్నా నీకు రక్షణ, తెలివి లేకపోయినా నీకు రక్షణే. ధనమున్నా నీకు రక్షణ, ధనము లేకపోయినా నీకు రక్షణే. అందరికీ ఫ్రీ ఇది. తెలివి ఉన్నవాడికి కొంత ఎక్కువ రక్షణ, తెలివి లేనివాడికి కొంత తక్కువ రక్షణ. మాటకారికి కొంత ఎక్కువ రక్షణ, మాటకారు లేనివాడికి కొంత తక్కువ రక్షణ అనేమి ఉండదు.
ఏ భేదమును లేదు. అందరూ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నాం, అంతే. అంతే కారణం. నేను పొందుకున్నాను కనుక ఈ స్థాయిలో ఉన్నాను. మీరు పొందుకోలేదేమో, పొందుకోండి, మిమ్మల్ని కూడా ఆ స్థాయిలో నించోబెడతాడు. ఆయన అందరినీ ఏకరీతిగా చూసే దేవుడు. ఏ ఒక్కరి మీద చిన్న చితుకో భేదాలు ఆయన దగ్గర లేవు. కనుక అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు. ఆయన ఏం కోరుకుంటున్నాడో తెలుసా ప్రియులరా? మీరు వేట కాని ఊరిలో పడేవారిగా ఉండకూడదనే ఆయన భావన. మీకు విచిత్రమైన మాట చెప్తాను ప్రియులరా. ఆదాము అవ్వల కంటే ముందు పాపం చేసిన వాడు ఎవరైనా ఉన్నారా? లేరు. కానీ మనకు ఎవరున్నారు? మనకన్నా ముందు పాపం చేసిన ఆదాము అవ్వలు మాదిరిగా ఉన్నారు. మీరు అలా చేయకండి అన్నాడు. మనకు చాలా వెసులుబాటు ఉంది. మనం పాపం చేసిన వారిని చూపిస్తూ ఇదిగో మీరు అలా చేయకండి అన్నాడు. అంతకుముందు పాపం చేసిన వాడు ఎవడు లేడు. కయ్యను హేబేల్ని చంపేశాడు. కయ్యని కంటే ముందు నరహత్య జరిగిన దాఖలాలు ఎక్కడా లేవు. ఆయనకి మాదిరి లేదు, ఇలా ఉండకూడదని మాదిరి లేదు. మనకు అలాగే ఉన్నాం. మీకు అర్థమవుతుందా? మనకు మాదిరి ఉంది. కయ్యను వంటి స్వభావం కలిగిన వారు మీరు కాకూడదు. ఏశావులాగా జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకునేవారు మీరు కాకూడదు అని మనకి ఎన్నో మాదిరికరమైన జీవితాలు ఉన్నాయి ప్రియులారా. మనకి దేవుడు అన్నీ ఇచ్చాడు కనుక ఆయన దేవుడిని విడిచిపెట్టేసి వారుగా మీరు ఉండకూడదని యోబు వలన ఎన్నో శ్రమలు అనుభవించిన క్రీస్తుని పట్టుకుని ఉండాలని మనకు మాదిరి ఉంది. ఇలా ఎన్నో విషయాల్లో మనకు మాదిరి ఉంది. అని నోవాహు జలప్రలయం, నోవాహు నీతివంతుడు ఉన్నాడు, మీరు అలా ఉండండి లేకపోతే జలప్రలయం వస్తుంది. వాళ్ళకి అంతకు ముందుకి ఎవరు మాదిరి లేరు. నోవాహు కాలానికి ముందటగా ఎవరు వారికి మాదిరి లేరు. మనకు మాదిరి ఉంది. అయినా మీరు వలలో చిక్కుకుపోతున్నారని చెప్పి లోకము దాని ఆశలు గతించుకుపోతాయని చెప్పినా మనకు లోకం ఇష్టమా, దేవుడు ఇష్టమా? ఆదివారం రాగానే ఫంక్షన్ తగిలితే ఎక్కడికి వెళ్తాం? అమ్మా భలే చెప్పారు. మరి వెళ్ళొచ్చా? ఇలా చెప్తే మీరు పాస్టర్ గారు మంచోడు కాదు, మా చుట్టాల ఇంటికి వెళ్ళొద్దు అంటావా అని నా మీద కత్తి కట్టరా? అయినా పర్వాలేదు, వెళ్ళకూడదు. కడితే కట్టడం, మరి ఏం చేస్తాం? అటు రాళ్ళ దెబ్బలు మనకే, ఇటు పొగడతలు కూడా మనకే. పొగడతలు ఎలా స్వీకరించామో రాళ్ళ దెబ్బలు కూడా నేను అలాగే స్వీకరించాను. రెండింటిని పెద్ద లెక్క చేయను. ఎందుకంటే చెవుడి కప్పల సామెత నాకు బాగా తెలుసు. చెవుడి కప్పలట రన్నింగ్ రేస్లో పాల్గొన్నాయంట. పెద్ద బాగుంది, పైన ఒక బురుజు దింపారు లోపల నుంచి. ఈ బురుజుకి పైకి ఎక్కాలి, రన్నింగ్ రేస్లో ఉన్నాయి అన్నీ. విజిల్ ఎవరికి వినపడుతుంది? చెవులు బాగా వినపడుతున్న వాడికి వినపడతా, చెవుడు ఉన్నవాడికి వినపడతా. రన్నింగ్ రేస్లో పాల్గొంది ఒక చెవుడి కప్ప వాళ్ళతో పాటు. ఇప్పుడు ఆ చెవుడి కప్పకి ఎప్పుడు పరిగెత్తాలో తెలీదు, ఎప్పుడు ఆగిపోవాలో తెలియదు. విజిల్ వేసాడు అని మొదలెట్టిని ఒక్కొక్కటి. కప్పలంటే మనకలా పరిగెట్టేవి కదా, ఇక్కడ ఒక దూకితే ఇంకో దూకు పైకి దూకితే. ఇప్పుడు కర్ర ఎక్కాలంటే చాలా మెల్లిగా చాలా జాగ్రత్తగా ఎక్కాలి. దూకితే మళ్ళీ పట్టు దొరకబోదు వాళ్ళు కింద పడిపోతాయి. కనుక రన్నింగ్ రేస్లో చాలా శ్రద్ధగా పాల్గొన్నాయి. వెళుతున్నాయి ఒక్కొక్కటి. చెవుడి కప్పని అన్ని కప్పలు తిడుతున్నాయంట. ఏమని? నీకున్నదే చెవుడు, మళ్ళీ నీ యదవ మకానికి మళ్ళీ రన్నింగ్ రేస్ ఒకటి, నీకు విజిల్ వినపడదు, అది వినపడదు, నీకు డెడ్ లైన్ ఎక్కడ ఉందో తెలియదు, చాలా దిగవే అని తిడుతున్నాయట. ఇలా దిగవే అని తిడుతున్నా వాటన్నిటికీ నొచ్చుకుని ఈ చెవుడు కప్ప దిగుతుందా? ఎందుకంటే తిట్టినవి దానికి వినపడవు. ఎవరు ఎన్ని తిట్టినా ఎవరు ఏమన్నా అని ఇది పైన అన్న ఆరంభించింది. ఇక వెళుతున్నప్పుడు చాలామంది తిట్టుకుంటూ కొట్టుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తారు కదా. ప్రయాణం అంటే అలాగే ఉంటుంది కదా. ఈ ప్రయాణంలో ప్రయాణిస్తున్నప్పుడు మిగతా కప్పలు ఆయన తిట్టుకున్నాయి, కొట్టుకున్నాయి, ఒకటొకటి అసూయ పడుతున్నాయి. పై కప్ప వెళ్తే కింద కప్ప వెళ్ళనిస్తుందా? ఇది కాలెట్టుకుని లాగేస్తుంది. ఇలా ఒక్కొక్క కప్ప లాగేసుకుంటున్నాయి. వరుసగా అన్నీ కింద పడిపోయాయి. చెవుడి కప్ప జోలికి ఎవడు వెళ్తాడు? ఎవడు పట్టించుకోలేదు కదా. నేను కూడా అలాంటి వాడిని. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ని తిట్టినా నేను అసలు పట్టించుకోను. ఇప్పుడు జాగ్రత్తగా చెవుడి కప్ప రన్నింగ్ రేస్ ప్రారంభించింది. ఇవన్నీ కొట్టుకుంటున్నాయి. ఇది జాగ్రత్తగా అంతిమ స్థానానికి చేరుకుంది. మనుషులు మాటలు వింటే దేవుడి పరిచర్య మనం ఎదరికి సాగించలేము. అలాగనుకుంటే మోషే అక్కడ ఆగిపోయేవాడు. ఆయన అంతమంది కాల్బలాన్ని నడిపించేవాడు కాడు. అందుకే అని మనల్ని నిందిస్తారు, అవమానాలు వస్తాయి, చిరాకులు వస్తాయి. అవసరమైతే మన ముఖం మీద కాండ్రగించి ఉమ్మేసేస్తారు. అయినా ఏం చేయాలట? జాగ్రత్తగా ఇలా తుడిచేసుకుని అదవ స్మెల్ వస్తుందని మళ్ళీ సొబ్బెట్టో స్నానం చేసేయాలి తప్ప. అర్థమవుతుందా మీకు అమ్మా? దాన్ని చేదరించుకునే వారుగా మనము ఉండకూడదు. అలా సంఘంలో నేనే కాదు అందరం ఏమైపోవాలి?
చెవిటికి అప్పలు అయిపోవాలి. ఎప్పుడు వాక్యం విన్నప్పుడు కాదు సుమా, మీ మీద రుసరుసలు సనుగుళ్ళు వస్తున్నప్పుడు మీరు చెవిటికి అప్పలు అయిపోండి. మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకుతున్నప్పుడు మీరు చెవిటికి అప్పలు అయిపోండి. మీ ఆయన నిన్ను తిడుతున్నప్పుడు చెవిటి కప్పు అయిపో. మీకు అర్థమవుతుందా లాజిక్? అంటే ఈ చెవిటి కప్పు అయిపో అనగానే ప్రతి విషయంలోనే అయిపోకండి. ఏమో ఇక్కడ మంచినీళ్ళు అన్నాడు అనుకోండి, మా పాస్టర్ గారు చెవిటి కప్పు అయిపోమన్నాడు, మళ్ళీ నా మీదకి తీసుకొచ్చారు. మనం ఒకటి చెప్తే జనం ఏమో అర్థం చేసుకుంటారు, ఇంకోటి అర్థం, నువ్వు బతకరావు కాబట్టి నువ్వు చచ్చిపోవు అన్నాడు అన్నట్టు మనం ఒకటి చెప్తే ఇంకోటి అర్థం చేసుకుంటారు. కనుక అని మీరు ఇలాంటి విషయాల్లో చెవిటి కప్పలు అయిపోకండి. కొన్ని విషయాల్లో చెవిటి కప్పలు అయిపోయేవారుగా ఉండండి. భర్తల మాట వినాలి, భార్యలు భర్తల మాట వినాలి, భర్తలు భార్యల మాట వినాలి, అత్తగారులు కోడల మాట వినాలి, కోడలు అత్తగారుల మాట వినాలి. మీకు అర్థమవుతుందా? అందుకు దేవాలయానికి వెళ్ళి ఏం చేయాలి? ఆ దుష్టుడి యొక్క వాళ్ళలో మనం పడిపోయేవారుగా ఉండకూడదు. వాడు ఏం చేస్తాడంటే ఉరులు పెడతాడు. మనకి ఏది అవసరమో వాడికి బాగా తెలుసు. ఆ అవసరాన్ని బట్టి మనం లాగటానికి వాడు ఎల్లప్పుడూ చూస్తూనే ఉంటాడు. వెళ్ళామా మన జీవితం చిందరవందర అయిపోద్ది ప్రియులరా అని వాడు ఉరుల్లో నుండే కాపాడమన్నాడు. లోకాశ, నేత్రాశ, జీవపడమ్మ ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? వాడు మనకు ఒగ్గిన ఉరులు. వాడు మనకు ఒగ్గిన ఉరులు. లోకాన్ని చూస్తే బాగుంటుంది, వాడు అనుభవిస్తున్నాడు నువ్వు అనుభవిస్తే బాగోదా? వాడు తిరుగుతున్నాడు నువ్వు తిరిగితే బాగోదా? వాడు అబద్ధం ఆడితే వాడికి ఏమైనా అయిందా? నువ్వు కూడా అబద్ధం ఆడు. వాడు మొక్కితే వాడికి ఏమైనా అయిందా? నువ్వు కూడా మొక్కు. వాడు వెళుతుంటే వాడు ఎవడైనా ఏమైనా అంటున్నాడా? నువ్వు కూడా అలాగే మాట్లాడు అని నిన్ను భ్రమింపజేస్తుంది. 1000 కోడని ఆహారాన్ని నీకు వేసి పనికిరాని ఆహారం ద్వారా నిన్ను జాగ్రత్తగా వాడి వలలోనికి లాగేస్తుంది. అందుకే ఇలాంటి దుష్టి వలల నుంచి ప్రభు నీ పిల్లలందరినీ కాపాడయ్యా అని మనకి ఎందుకు బాధకలను పెట్టాడంటే ఈ ఉరుల్లో పడుకోకుండా మనం రక్షించాలంటే ఏముండాలి? వాటి గురించి జాగ్రత్తలు చెప్పేవాడు ఉండాలి. అనుభవం పెడతారా? అనుభవంని ఎలా డిస్ప్యూట్ చేయాలో కూడా టెక్నిక్ ఉంటుంది. పేల్చడం ఒకటే కాదు, దాన్ని ఎలా డిస్మాండిల్ చేయాలో కూడా టెక్నిక్ ఉంటుంది. ఆ డిస్మాండిల్ చేసే టెక్నిక్ దేవుడి వాక్యానికి ఉంది. వాడు వేసిన వరను దాన్ని నరకాలి అని అంటే మనం ఏమైపోవాలి? ఇప్పుడు చిట్టెలుకలము అయిపోవాలి. సింహం చిట్టెలుక పాఠం తెలుసు కదా మీకు. సింహం చిట్టెలుక ఇద్దరు ఫ్రెండ్స్ అంట. ఇవి అయితే బాగా వింటారు. అండ్ ఇద్దరు ఎవరట? మంచి ఫ్రెండ్స్ అంటే ఎవరెవరు? సింహం చిట్టెలుక. ఒకానొక రోజున సింహానికి ఆపద వచ్చింది. ఏంటి ఆ ఆపద అంటే అండ్ వలలో చిక్కింపజేసేసారు అధికారులు. బయట తిరిగితే ఊరుకోరు, సింహాల పుళ్ళు బయట తిరిగితే ఊరుకోరు. కానీ మనుషుల్లో సింహాల పుళ్ళు తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి కూడా ఎప్పటికప్పుడు వలేసేస్తారు. అండ్ ఈ సింహాలు ఈ పుళ్ళు బయట తిరుగుతూ ఉంటాయి. జనారణ్యంలో క్రూర మృగాలు ఏం చేయకూడదు? తిరగకూడదు. వైల్డ్ యానిమల్స్ ఏం చేయకూడదు? తిరగకూడదు. కనుక అండ్ దీనికి వలయ చేసి వేటగాడు వచ్చి వలయ చేసిన తర్వాత ఇది బంధించబడిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని వదిలించాలంటే ఎవరి వల్ల కాదు. ఇది చింపుకోవడానికి ఆస్కారం లేదు. సింహం పెద్దదే, బలంలో చాలా పెద్దదే, కానీ అది తప్పించుకోవడానికి అవకాశం లేదు. కానీ చిన్న ఎలక దాని ప్రాణ స్నేహితురాలు, ఇద్దరు ప్రాణ స్నేహితులు. మరి ఎలా కుదిరిందో మనకు తెలియదు. ఈ డీటెయిల్స్ ఏమో అడగండి నాకు. అని అది ప్రాణ స్నేహితురాలు. ఇది వెళ్ళి జాగ్రత్తగా ఒక్కొక్క ఊరి ఏం చేయడం ప్రారంభించింది? కొరికి వేయడం మొదలెట్టింది. ఇప్పుడు వచ్చేద్దా? రిలీజ్ అయిపోద్ది. వీడి వేటగాడు మరలా తిరిగి వచ్చి చూసుకునేలాగా ఈ వలంతా డిస్మాండిల్ చేసేసింది. ఎవరు? చిట్టెలుక. మీరు అలా చిట్టెలుక అనుకుంటారో సింహం అనుకుంటారో, ఏదేమైనా దేవుడి వాక్యం అంత గొప్పది. దుష్టుల నుంచి మనల్ని కాపాడాలని అంటే అని ఈ సాత్వికమైన వాక్యాన్ని మనం ఏం చేయాలి? అంగీకరించాలి. నన్ను ఇలాగ అన్నాడని ఎవరు అనుకోకూడదు. నన్ను ఇలా తిట్టాడు అయ్యారు అని ఎవరు అనుకోకూడదట. ఈరోజు వాక్యం నా గురించి చెప్పాడని ఎవరు అనుకోకూడదట. దాన్ని ఏం చేయాలట? సాత్వికముతో అంగీకరించాలి. అంగీకరించిన వాక్యాన్ని మనసులో పెట్టుకోవాలి. ఎప్పుడైతే వాక్యం మన మనసులో ఉంటుందో ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం? మార్పుకు శ్రీకారం చుడతాం. మార్పు మనలో ఆరంభం అవుద్ది. కనుక దుష్టుడి యొక్క ఉరులు వాడు వడ్డాడంటే ఆ ఉరుల్లో నుండి మనం తప్పించుకునే వారుగా ఉండాలి. లోకాన్ని అంతా చూపెడతాడు. లోకంలో ఉన్నదంతా చాలా మధురంగా ఉంటుంది. కానీ తీరా వెళ్ళి చూసేసరికి అది ఎండమావి లాంటిదే తప్ప అది మనకు ఉపయోగపడే నీటి బొగ్గ లాంటిది ఎప్పటికీ కాదు. తప్పికొన్న వారులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు దాహార్తిని తీరుస్తాను. ఆయన ఎవరైనా జీవజలపు దారాల ఓట. కనుక నిజమైన నీరు ఎక్కడ ఉంది?
ఎండమావి నీరని చూసి భ్రమపడకు. నిజమైన ఆహారం ఎక్కడుంది, బయట దొరుకుతున్న ఆహారాన్ని బట్టి భ్రమపడకు. ఇలా దేవుడి నుండి మనల్ని దూరం చేసే దేనికైనా మనం దాన్ని దూరం పెట్టేవారుగా ఉంటారని ఈ కొద్ది మాటలు ఆయన వినుకుడిలో ఆశీర్వదించి దీవించునుగాక. లోక జనులలో అపవాది దూరి ఏమి చేయును, ఊరి వెలుపుల అడవులలో నిన్ను తరిమి వేయునేమో. విశ్వాసము బలమైనచో ఆనందమే నీ విశ్వాసము. ప్రతి ఒక్కరూ కూడా మోకాళ్ళేసి దేవుని మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం ప్రియులారు. ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా. ఓ విశ్వాసి నీవు, ఎందుకంటే అపవాది మనకు వచ్చి ఉరులు వేస్తాడు. ఎప్పుడు ఆయన సన్నిధానంలో మెలుకోకుండాలి. కాలు జారి పోదోమో, అదరి బెదరి పోదోమో, కాలు జారి పోదోమో, అదరి బెదరి. ఈరోజు సాతాను నీతో యుద్ధము చేయగా, నీ విరోధి సాతాను. ప్రతి ఒక్కరు కూడా పాడదాం ప్రియులారా. ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా. అంచదినములలో నీవు ఆదమరచి పోదోమో. ఆదమరచి పోదోమో. లోకాశలకు నీవు లోకువై జీవించోమో. విశ్వాసము బలమైనచో ఆనందమే నీ విశ్వాసము బలమైనచో ఆనందమే. ఓ విశ్వాసి నీవు మెలకువ. ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా. కాలు జారి పోదోమో, అదరి బెదరి పోదోమో, కాలు జారి పోదోమో, అదరి బెదరి పోదోమో. విశ్వాసము బలమైనచో ఆనందమే నీ విశ్వాసము బలమైన ఆనందమే. ఓ విశ్వాసి నీవు వెనకువగా ఉండుమా. ఓ విశ్వాసి నీవు వెనకువగా ఉండుమా. తల్లి నిన్ను మరచినను, భార్య నిన్ను దోషించిన, కన్న బిడ్డలు కాదనినా, ఎవరు నిన్ను ఏమనినా, నీ విశ్వాసము బలమైనచో శ్రమలు ఆనందము. నీ విశ్వాసము బలమైనచో శ్రమలు ఆనందమే. ఓ విశ్వాసి నీవు నిలకడగా ఉండుమా. ఓ విశ్వాసి నీవు ఉండుమా. కాలు జారి పోదోమో,
ఆదరి బెదరి పోదోము, కాలు జారి పోదోము, ఆదరి బెదరి పోదోము. విశ్వాసము బలమైనతో ఆనందమానందమే, ఈ విశ్వాసము బలమైనతో ఆనందమానందమే, ఈ విశ్వాసము బలమైనతో ఆనందమానందమే, ఈ విశ్వాసము బలమైనతో ఆనందమానందమే, ఈ విశ్వాసము బలమైనతో ఆనందమానందమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా మమ్మల్ని కన్న తండ్రి, అయ్యా నీ పిల్లలైన వారందరూ నీ మాటలు విన్నారు ప్రభువా. దుష్టుడు మమ్మల్ని ఎలా పరిపాలిస్తున్నాడో, ఎలా మాకు తెలియక వాడి లోగిళ్ళలోనికి మేము వెళ్ళిపోతున్నామో నీ వాక్య లేఖనాల వెలుగులో నీ బిడ్డలందరూ విన్నారు ప్రభు. అలాంటి స్థితిలో, అలాంటి హీనమైన పరిస్థితుల్లో నీ బిడ్డలముగా మేముంటే ఇదిగోనైనా మా పరిస్థితులన్నీ చక్కబరచమని అడుగుచున్నాను అయ్యా. దుష్టుడి యొక్క వలలోనికి, దుష్టుడి యొక్క ఉరుల్లోనికి లోకము దాని ఆశలు గతించుకుపోతాయి. లోకం మోసకరమైనదని నీవు మాట్లాడుచున్నావు. లోకపు నటన గతించుకుపోతుందని లేఖనాలు మాట్లాడుచున్నప్పటికీ లోకం వెంబడి మేము పరిగెడుచున్నామేమో, లోకాశల వైపు మేము పరిగెడుచున్నామేమో, బిలాము వెళ్ళిపోయినట్టుగా వెండి సంపాదనల కొరకు మేము పరిగెడుచున్నామేమో దేవా. తండ్రి గెహాజీ పరిగెట్టినట్టుగా ప్రభా మేము ధన సంపాదన కొరకు పరిగెడుతున్నామేమో. నీకంటే ఎక్కువగా మేము దేనిని ప్రేమించక ప్రభా మా ఆత్మీయ స్థితిని మేము కోల్పోయే వారముగా ఉండక ప్రభా ఇదిగోనైనా అనుదినము నీ వాక్యపు వెలుగులో మా ఆత్మలను కట్టుకునే శక్తి కలిగిన సామర్థ్యాన్ని నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాను. ఏ బిడ్డల్ని త్రొట్టెళ్ళిపోనివ్వద్దు, ఏ బిడ్డల్లోనూ విశ్వాసంలో సన్నగిలిపోనియొద్దు. చావైనా బ్రతికైనా నా దేవుడిని అంటు పెట్టుకుని ఉండాలని, నా దేవుడు నాకు ఏది చేసినా మేలే చేస్తాడని ప్రభువా నీ నామాన్ని గుర్తెరగాలి. నీ నామం వైపు నీ బిడ్డలందరూ ప్రభువా ఇదిగోనైనా వెళ్ళే వరకు ఉండాలి. నీ నామం వైపు ప్రభువా నీ పిల్లలైన వారందరూ నీ వైపు చూసేవారుగా ఉండాలయ్యా. అటు వారుగా నీ పిల్లల్ని తీర్చిదిద్దండి. ఎత్తబడిన వాక్యాన్ని దుష్టుడు వచ్చి ఎత్తుకుపోతాడేమో. నీరు కట్టి వారి హృదయాల్లో ఫలింపుడు దయచేయండి. లోకము కంటే నీవే మాకు ఎక్కువ అని లోకాశలను విడిచిపెట్టి, లోకంలో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి ఒకనాడు శిష్యులు నిన్ను వెంబడించారు ప్రభువా. అటు రీతిగా నిన్ను వెంబడించే భాగ్యాన్ని మాకు కూడా అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభువా. నీ ఆదరణని కనికరాన్ని ఇదిగో నీ బిడ్డలైన వారందరి మీద ఉంచమని అడుగుచున్నానయ్యా ప్రభువా. నువ్వు గొప్ప దేవుడువు, మహిమోన్వితుడువు, శక్తి కలిగిన దేవుడువు, దయగలిగిన దేవా. నీ పిల్లల హృదయాలను తాకండి, నీ పిల్లల హృదయాలను ప్రేరేపించండి. చీకటి అంధకార శక్తులు వారిని అలుముకున్నాయేమో, ఇదిగోనైనా చీకటి సంబంధమైన ఊరులు వారిని వెనక్కు లాగుతున్నాయేమో. నీ బిడ్డలైన వారందరిని ఆదరించే దేవా, ఆదరించమని అడుగుచున్నాను. కనికరము చూపించే దేవా, కనికరము చూపించమని అడుగుచున్నానయ్యా ప్రభా. నీ బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తుండగా సంఘాన్ని నానాటికి ప్రజ్వలింప చేయండి దేవా. ఇదిగోనైనా సంఘంలో అనేక ఆత్మలను పట్టమని అడుగుచున్నాను. అనేక నూతన ఆత్మలను లేపండి ఓ ప్రభా. సంఘం యొక్క ప్రభా ఇదిగోనైనా ఈ కాంతిని అనేక జనాంగానికి నిర్వహింప చేయండి. ఈ సన్నిధానంలో నీవు ఉన్నావని, ఈ సన్నిధానంలో నీ కనుచూపు మా మీద ఉంచావని అనేక జనాంగం ప్రభువా నీ వైపు ప్రభువా ఇదిగోనైనా కనుచూపు చూసి తండ్రి నీ సన్నిధానంలో మోకాళ్ళలోనే వాగ్యాన్ని, నీ సన్నిధానంలో నీ మహిముందన్న వెలుగు ప్రభువా ప్రతి బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాను అయ్యా. కూడి ఉన్న బిడ్డల్లో ఎందరో రోగులు ఉన్నారు, కూడి ఉన్న బిడ్డల్లో ఎందరో బలహీనులు ఉన్నారు, కూడి ఉన్న బిడ్డల్లో ఎందరో శోధనల నడుమ, ఇరుకుల నడుమ, ఇబ్బందుల నడుమ కొట్టువిట్టు ఆడిపోతున్న జనాంగం ఉన్నారయ్యా తండ్రి. నీ దగ్గరకు వచ్చి మరపెట్టు వారికి ఇదిగో నేనున్నానని సెలవిచ్చే దేవుడువు. అడుగుడి మీకు ఇవ్వబడునని, తట్టుడి మీకు దొరుకుతుందని అయ్యా నీ లేఖనాలు మాట్లాడుచున్నప్పుడు నీ బిడ్డలందరూ మోకాళ్ళలోని నా సన్నిధానంలోనికి వెళ్ళి సన్నిధానంలో మోకరించి రహస్యమందున్న నా తండ్రికి మొరపెట్టాలని ప్రతి ఒక్కరూ నోరు విప్పి
వారి సమస్యలు అడుగుచున్నారు. ప్రభా బిడ్డలందరినీ వారి సమస్యలను మీరు ఆగ్రహించండి. వారు వేస్తున్న ధూపాన్ని మీరు ఆగ్రహించండి. వారు వేస్తున్న ఆ ప్రార్థన ధూపాన్ని మీరు అంగీకరించండి. వారి ఇరుకులు తొలగించండి. వారి ఇబ్బందులు తొలగించండి. వారి సమస్యలను తొలగించమని అడుగుతున్నాను. గొప్ప దేవా, సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడు అయిన దేవా, నీ బిడ్డల మొర ఆలకించమని అడుగుతున్నాను. నా కాళ్ళను లేని కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలపే, నా కాళ్ళను లేని ఎత్తైన స్థలములో శక్తితో నిలపే, రక్షణ కేడము నాకందించి, రక్షణ కేడము అక్షయముగా తన పాక్షము చేర్చిన, అక్షయముగా తన పాక్షము చేర్చిన యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణ. ఆయనే మనకు ఆధారం, ఆయనే మన బలమని ప్రతి ఒక్కరూ అడగండి ప్రియులారా. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడనీవే. యెహోవా, ఆయన చెవులుండి వినని వాడు కాదు, నోరుండి మాట్లాడిన వాడు కాదు. ఆయన జీవము కలిగిన దేవుడు, బహుగా స్తుతులకు ఆరాధికుడు ఆయన. అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం ప్రియులారా. అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా, స్తుతి గానాంబు చేసేదా హల్లెలూయా, స్తుతి గానాంబు చేసేదా యెహోవా నా బలమా, యథార్థమైనది. స్తోత్రం. మగవాళ్ళు కూడా పాడేవారు ఉండాలి. యెహోవా, అయా అనారోగ్య పరిస్థితుల్లో నీ బిడ్డలందరినీ నీ చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభా. నీవే ఆధారం కలిగి ఉన్నారయ్యా. లోక డాక్టర్ని సంప్రదించగా ప్రభా, నా దేవుడు గొప్పవాడని, నా దేవుడు నాకు మేలుకరమైన జీవితాన్ని చేస్తాడని, ఇదిగో నీ మీద ఆధారపడిన నీ బిడ్డలు అయ్యా ప్రభువా అని ఈ చెత్తకు చేరి అడుగుచుండగా ప్రభువా, బిడ్డల రోదన ఆలకించండి. బిడ్డలకు పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన ఆరోగ్యాలు బిడ్డల జీవితాలకు అనుగ్రహించమని అడుగుచున్నాను అయ్యా. నీ మీద ఆధారపడిన వారిని సిగ్గులు పరిచే దేవుడవు కాదు తండ్రి. నీ మీద ఆధారపడ్డారు. చావైనా బ్రతికైనా నా దేవుడు స్వస్థపరుస్తాడని ప్రభా నీ కొరకు ఎదురు చూస్తున్నారయ్యా. నీ మహిమ కలిగిన హస్తాన్ని బిడ్డల మీద ఉంచండి. నీ దయ కలిగిన హస్తాన్ని బిడ్డల మీద ఉంచండి. నీ కరుణ కలిగిన హస్తాన్ని బిడ్డల మీద ఉంచండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధానంలో ఉండి మొరపెట్టుచుండగా ప్రతి విధమైన రోగాన్ని మీరు స్వస్థపరచమని అడుగుచున్నాను. ప్రతి విధమైన రోగాన్ని దూరపరచండి. ప్రతి విధమైన రోగానికి విడుదల 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 కలిగించమని అడుగుచున్నానయ్యా. ఇగో నాయన భూలక్ష్మి గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డను ముట్టండి, తాకండి ప్రభువా. నీ హస్తముతో ముట్టమని అడుగుచున్నాను. నీ గాయపడిన హస్తము, నీ పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత, నీ పొందిన గాయముల చేత మాకు విడుదల ప్రభువా. పేగులను ముట్టండి, నరాలను ముట్టండి, ఎముకలను ముట్టండి, కటరాలను ముట్టమని అడుగుచున్నానయ్యా. బలమైన ఉజ్జీవాన్ని నీ బిడ్డలో నింపమని అడుగుచున్నాను ప్రభువా. లేడి పిల్ల గొంతులు వేసినట్టుగా బిడ్డకు రాబోయే కాలంలో గొంతులు వేస్తుందని వాగ్దానం ఇచ్చిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడవు ప్రభువా. నిన్ను నమ్మారు, నిన్ను నమ్మి ప్రభువా సిగ్గులు పడేవాడు ఎవడు లేడని మాట్లాడుచున్నావు అయ్యా. నీ బిడ్డను లేడి పిల్లవాళ్ళ గొంతులు వేయించండి. బలమైన ఆరోగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించండి అయ్యా. దయాకర్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను.
కిందటి వారం ప్రార్థించగా ప్రభువా సంఘ బిడ్డల ప్రార్థన ఆలకించావు, దీనులమైన మా ప్రార్థన ఆలకించావు. మరలా వరానికి నీ బిడ్డను సన్నిధానంలో నీకు సాక్షిగా నిలబెట్టుకున్నావు. ప్రభువా నువ్వేదైనా చేయడానికి సమర్థత కలిగిన దేవుడవు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా. నీకు మేము నీ మీద ఆధారపడటం మాకు రావాలి ప్రభువా. కన్న తల్లి రోధించింది, మామ రోధించింది, కన్న తండ్రి రోధించాడు, బిడ్డలందరూ రోధించి నీ కుమారుడి నిమిత్తం ప్రార్థించారు. సంఘం అంతా రోధించి ప్రార్థించిందయ్యా. సంఘముగా కూడి ప్రార్థిస్తే కూడిన చోట సంఖ్యలు తెంపుతానన్నావు అయ్యా. ఇదిగో నేను దయాకరకు పట్టిన ఇదిగో నేను అపవాది శక్తుల సంఖ్యలో నుండి విడుదల కలిగించావు. అందును బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇంకా పరిపూర్ణమైన సత్తువ, పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని బిడ్డ కాళ్లకు, నరాలకు, శీలమండలకు అనుగ్రహించండి ప్రభువా. ఇదిగోనైనా ఆ పొటాషియం లెవెల్స్ పెంచండి ప్రభువా. నువ్వు గొప్ప దేవుడు అయ్యా. నేను ఆశ్రయించి శరణు చచ్చిన వారిని ఏమాత్రము త్రోసివేసే దేవుడు కాదయ్యా. నీ బిడ్డకి ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వందనాలు. ఈ మేలుకరమైన కార్యాన్ని బట్టి నీ బిడ్డ నీ నామాన్ని ఇంకా గుర్తెరగాలి. యవన కాలంలో నీ కాడు మోయడానికి నీ బిడ్డను సిద్ధపాటు కలిగించండి ప్రభా. యవన కాలంలో నీ కొరకు ఉన్నతముగా వాడబడే స్థితి దయాకరకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నా ప్రార్థన ఆలకించి దయాకర విషయంలో చేస్తున్న ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇవ్వండి తండ్రి. ఇదిగోనైనా మేకా సిరి విషయంలో ప్రార్థిస్తున్నాను. బిడ్డకు జ్వరం ప్రభా, ఇదిగోనైనా బిడ్డ అనారోగ్య పరిస్థితుల్లో ఉండటం నీకు ఇష్టం కాదయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో బిడ్డను నీ గాయపడిన హస్తాలు ఇచ్చి ప్రభువా బిడ్డను స్వస్థపరచమని అడుగుచున్నాను. ఇదిగో దేవా, ఇక్కడ ప్రార్థిస్తుండగా నీ బిడ్డకు అక్కడ విడుదల కలగాలి. ఇక్కడ ప్రార్థిస్తుండగా నీ బిడ్డకు అక్కడ స్వస్థత రావాలి ప్రభువా. ఇదిగోనైనా నీ దేవదూత గణాలను పంపించండి. నీ దేవదూత గణాలతో ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ బిడ్డను దర్శించమని అడుగుచున్నానయ్యా. నీ బిడ్డకు విడుదల కలిగించండి, పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి. రామన్నయ్య గారు చిన్న బిడ్డ ప్రభా, ఇదిగోనైనా బిడ్డకు కూడా జ్వరంతో బాధపడుతుంది సిరి ప్రభా. శ్రీజాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇదిగో మేము కేవలం నిమిత్తం మాత్రమే ప్రార్థించగలిగే వారు మాత్రమే ప్రభా. కార్యము చేసే దేవుడు నీవయ్యా. లోక వైద్యంతో పాటు ప్రభా నీ పరమ వైద్యాన్ని బిడ్డలకు అందించు ప్రభా. మా సంఘంలో ఉన్న యవన బిడ్డల చేత నువ్వు కొనియాడబడాలి. మా సంఘంలో ఉన్న యవన బిడ్డల చేత మీరు ఆరాధించబడాలి దేవాలా. ఆరాధించబడాలంటే నీ బిడ్డలందరినీ మరలా వరానికి సన్నిధాన వార్తలు చేయండి. వారు నిన్ను ఆత్మతోను సత్యముతోను నిన్ను ఆరాధిస్తున్నారు ప్రభా. తమ యవన కాలాన్ని విడిచిపెట్టి, యవన కోరికలను విడిచిపెట్టి నీ కొరకు ప్రయాసపడుతున్నారయ్యా నీ బిడ్డలు ప్రభా. వాళ్ళ అనారోగ్యాల బారిన పడి ఉండడం నీకు ఇష్టమా దేవా ప్రభా. స్వస్థపరచమని అడుగుతున్నాను. శ్రీజాని ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు ముట్టండి. పరిపూర్ణమైన స్వస్థతనివ్వండి బిడ్డకి, పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని నీ జీవజల దారులు బిడ్డలు ప్రవహింపచేయమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగోనైనా నాకు తెలియక ఇంకెందరో అనారోగ్య పరిస్థితుల బారిన పడి ఉన్న వారు ఉన్నారు. ప్రతి ఒక్కరిని మీరు ముట్టమని అడుగుచున్నానయ్యా. ఇదిగోనైనా పాలకొల్లు పెద్దమ్మ గారికి మరింత ఆరోగ్యాన్ని మెరుగుపరచండి. కాగిత రామలక్ష్మి గారికి నీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డ నీ మీద ఆధారపడిన బిడ్డ ప్రభా. ఇదిగోనైనా నీ మీద ఆధారపడిన వారిని ఏమాత్రము త్రోసివేసే దేవుడు కాదు నీవు అయ్యా. ఇదిగోనైనా వారు నిన్ను విసర్జించిన వారు చేపట్టుకుని వెంటాడి రక్షించే దేవా. ఆ బిడ్డను కూడా ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. మరింత ఆరోగ్యాన్ని, మరింత సత్తువను, మరింత బలాన్ని బిడ్డకు ప్రోక్షించండి అయ్యా. దయగలిగిన దేవా అయ్యా ప్రభువా. ఇదిగో దేవా అని ప్రార్థించగానే నువ్వు మా యొద్దకు వస్తావని, దేవాని నిన్ను మొరపెట్టగానే మా మరణు నీవు ఆలకిస్తున్నావని అయ్యా నీ సన్నిధానంలో మొరపెట్టుకుంటున్నామయ్యా. మా దేన ప్రార్థనలు ఆలకించండి. ఇవాంజలిని జ్ఞాపకం చేసుకోండి. ఆ కుట్లు మాడు పట్టడానికి సహాయం అనుగ్రహించండి. ఇంకా మంచి ఆరోగ్యాన్ని, సత్తువును, తరాలకు జీవాన్ని పోయండి. ఇదిగోనైనా మహిమ కలిగిన దేవా నీ కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు తండ్రి. నీ కార్యాలు ఉన్నతమైన కార్యాలు దేవా. అలాంటి కార్యం నీ బిడ్డ ఎడల చేశారు, అందుని బట్టి మీకు వందనాలు. ఇంకా ఘనమైన కార్యాలు, ఘనమైన మేలులు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ఎడల చేయమని అడుగుచున్నాను ప్రభా. శ్రీనన్నయ్య గారు తల్లి గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డను కూడా ఆశీర్వదించండి, దీవించండి. చక్కటి ఆకలి, చక్కటి ఆరోగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించండి ప్రభా. మీ గాయపడే ఆస్థాన్ని ఆ బిడ్డ మీద కూడా ఉంచమని అడుగుతున్నాను తండ్రి. అని పిలిచే వారికి దగ్గరగా ఉన్న దేవుడు నీవు ప్రభా. ఇదిగో జ్వరాల చేత బాధపడుతున్నవారు, ఇదిగో భయంకరమైన బాధల చేత బాధపడుతున్నవారు,
అనారోగ్యాల చేత బాధపడుతున్న వారు అనేక జనాంగం ఉన్నారయ్యా. ఈ సంఘ బిడ్డలందరినీ స్వస్థపరిచి మరలా వారానికి నీ సన్నిధానానికి తీసుకురండి ప్రభా. సత్యనారాయణ గారి విషయమే ప్రార్థిస్తున్నాను. ఇదే సత్యనారాయణ గారు నీ బిడ్డ ప్రార్థించమని అడిగి ఉన్నాడు ప్రభా. బిడ్డకు కలిగిన శోధనను తొలగించండి. బిడ్డకు సమస్త విషయాలు శాంతిని నెమ్మదిని అనుగ్రహించమని అడుగుతున్నాను. మరింత ఆరోగ్యాన్ని, మరింత శక్తిని, మరింత బలాన్ని అనుగ్రహించండి దేవా. నీ పిల్లలైన వారందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా తండ్రి. నీ ఆలయంలో మా మొర వింటానన్నావు, మా మొరాలకిచ్చి మాకు దేవా ఇదిగోనైనా ప్రతిఫలాన్ని ఇస్తానన్నావు కదయ్యా తండ్రి. ఇదిగోనైనా బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆయా పెన్నాడ ప్రాంతంలో ఉన్న బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా పెన్నాడ ప్రాంతంలో ఉన్న నీ కుమారుని స్వస్థపరచండి. ఆయా బిడ్డ ఎడల మీ అపారమైన ప్రేమ, మీ కనికరాన్ని ఉంచమని అడుగుచున్నానయ్యా. నీ వంటి విశ్వాసం కలిగిన బిడ్డలు తండ్రి ఇదిగోనైనా ఇవి ఆ గాల్ బ్లాడర్ని మీరు ముట్టమని అడుగుచున్నాను తండ్రి. లోపల ఉంటున్న బలహీనతని తీసివేయండి. ఇదిగో నీ మహిమ కలిగిన హస్తంతో తాకండి. నీ మాటలో స్వస్థత, మీ ఉమ్మలో స్వస్థత, దేవ నీ వస్త్రము చెంగులో స్వస్థత ఉంది కదా ప్రభువా. బిడ్డకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో బిడ్డను దర్శించమని అడుగుచుండగా బిడ్డను దర్శించి ప్రభువా బిడ్డను ముట్టమని అడుగుచున్నానయ్యా. మరలా వారానికి నీ బిడ్డల సన్నిధానంలో సాక్షులుగా నిలవబెట్టండి. పరిపూర్ణమైన శక్తిని బిడ్డకు అనుగ్రహించండి. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించండి. నీ జీవజల ధారలు శిరస్సు నుంచి చివరి పాదాల వరకు నీ పరిశుద్ధాత్మ అగ్నితో బిడ్డ యొక్క ప్రతి అవయవాన్ని మండించమని అడుగుచున్నాను. ఏ అవయవం దగ్గర లోటుపాటు ఉందో, ఏ అవయవం దగ్గర బలహీనత ఉందో ఆ అవయవాన్ని ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నానయ్యా దేవా. దీనిలో కానీ ఎదుటే మొరపెట్టుకోగలం. రాజులను నమ్ముకున్నట కంటే, అధికారులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని చెప్పావు తండ్రి. నిన్నే ఆశ్రయిస్తున్నామయ్యా. మేలుకరమైన జీవితాలు బిడ్డలకు అనుగ్రహించండి. ఆనంద సంతోష గానాలతో మేమందరము సంతోషించే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. శ్రీనాన్నయ్య గారికి ఇచ్చిన కుమార్తె ప్రభా ఇదిగోనైనా బిడ్డ విషయంలో ప్రార్థిస్తున్నాను. పరిమళ బిడ్డను కూడా మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. బిడ్డకు కూడా బలహీనురాలని నేను విన్నాను ప్రభువా. ఇదిగోనైనా జ్వరాలను గద్దించండి ప్రభువా. ఇదిగో పరిపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి ప్రభువా. ఇదిగోనైనా జ్వరాలను గద్దించండి. ఉగ్రతల నుండి బిడ్డలను కాపాడండి అయ్యా. ఆ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ రక్షక వలయాన్ని ఉంచండి. ఆ బిడ్డల కుటుంబం చుట్టూ మీ అగ్ని వలయాన్ని ఉంచండి ప్రభువా. మరలా వారానికి ఈ సన్నిధానానికి బిడ్డలందరినీ నడిపించమని అడుగుచున్నాను అయ్యా. అనేకులు ప్రార్థించమని అడిగారు. ఈ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఉన్నారు. వారు రుణాలు తీసివేయండి. వారికి శాంతిని, నెమ్మదిని అనుగ్రహించండి. ఆ రుణాలు తీరడానికి వారికి మార్గాన్ని సరళము చేయమని అడుగుచున్నాను దేవా. పండగ తట్టు సహాయానికి కన్నులెత్తిచుండగా ప్రభువా నీ అంత నుండి మాకు సహాయం రావాలి ప్రభువా. వారి రుణ బాధలు తీసివేయమని అడుగుచున్నాను. వారి అప్పుల బాధలు తీసివేయమని అడుగుచున్నాను. శోధనలతో నలిగిపోతున్న వారు ఉన్నారు. కుటుంబాల్లో సఖ్యత లేక, కుటుంబాల్లో ఆహారానికి కొదువై, కుటుంబాల్లో ధనానికి కొదువై ప్రభువా, కుటుంబాల్లో ఒకరి మాట ఒకరికి పసగక కుటుంబాల్లో శోధనలతో నలుగుతున్న బిడ్డలు ఉన్నారయ్యా. మార్చమని అడుగుచున్నాను ప్రభువా. మార్చి నీ సన్నిధానానికి నడిపించండి. తల్లి మాట తండ్రి లెక్క చేయక, బిడ్డల మాట పిల్లలు వినక, పిల్లల మాట తల్లిదండ్రులు వినక, భర్త మాట భార్య వినక, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులతో పసగని కుటుంబాలు నలిగిపోతున్నారు ప్రభువా. బిడ్డల్లో మారు మనసు కలిగించు ప్రభువా. తల్లిదండ్రులకు విధేయులుగా చేయమని అడుగుచున్నానయ్యా. ఈ బిడ్డలందరినీ సన్నిధాన వర్తనలు చేయండి. కుటుంబాలుగా నిన్ను ఆరాధించాలి. మేమును మా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తామని ఒకనాడు యెహోషువ తీసుకున్న నిర్ణయం నీ బిడ్డల కుటుంబాల్లోనికి రావాలయ్యా. బిడ్డలను ఆశీర్వదించండి. గర్భఫలాలు లేక బహుమానాల కోసం ఎదురు చూస్తున్న నీ బిడ్డలు ఉన్నారు. గర్భఫలాలు అనుగ్రహించండి. ఆ గర్భదోషాలను తీసివేయండి. ఇదివరైనా బలపరచమని అడుగుచున్నాను. పాలకొల్లు ప్రాంతం నుండి ఇదివరైనా తన కుమార్తెని తీసుకొచ్చిన నీ బిడ్డ ఇదివరైనా ఆ బిడ్డ కూడా గర్భఫలం కోసం ఎదురు చూస్తుందయ్యా. తన అడవిపాలెం ప్రాంతం దగ్గర నుంచి నీ బిడ్డ ఇదిగోనైనా గర్భిణి వచ్చిపోయిన బిడ్డ ఇదిగో ప్రభువా నీ సన్నిధానానికి వచ్చి తండ్రి ప్రార్థించమని అడిగి ఉంది. ఆ బిడ్డకు కూడా గర్భాన్ని నిలవబెట్టండి. నా దేవుడు గొప్పవాడని, నా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడని ఇదిగో ప్రతి బిడ్డ యొక్క శోధనను మీరు తొలగించండి. కుష్ఠబాధ నుంచి వచ్చిన బిడ్డలకు తగిన ఇదిగోనైనా సహాయాన్ని అనుగ్రహించండి. ఆ కుమారుడికి ప్రభువా ఏ రీతిగా దారులు సరళం చేస్తారో తగిన వివాహాన్ని సిద్ధపాటు చేయమని అడుగుచున్నాను.
ప్రభు తగిన ఉద్యోగాన్ని బిడ్డకు సిద్ధపాటు చేయమని అడుగుతున్నానయ్యా. తండ్రి ఇదిగోనైనా అనేకులైన బిడ్డలు శోధనలు, ఇరుకులు, ఇబ్బందులతో వస్తున్న బిడ్డలు ఉన్నారు. ఇదిగో అవకాశం లేక రానేలు బిడ్డలు ఉన్నారు ప్రభు. ఆ బిడ్డలు కూడా ప్రయాణాల్లో ఉన్నారేమో. కాచి దాచి కాపాడండి. ఏ ఉగ్రతలు నడమా, ఏ ప్రమాదాలు నడమా నీ బిడ్డలు వెళ్ళకోకుండా నీ కంచి కాపుదల వేయమని అడుగుతున్నాను ప్రభా. బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వివాహ జీవితాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. వైవాహిక జీవితాలు సిద్ధపాటు చేయండి అయ్యా. నీ మీద ఆధారపడి ఉన్నారు ప్రభువా. నా దేవుడు ఏ సమయాన్ని, ఏ రోజున ఆ కార్యాన్ని సిద్ధపాటు చేస్తాడో ఆ సమయాన్ని, ఆ కార్యానికి మేము తలొగ్గుతామని నీ కొరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డలు ఉన్నారు ప్రభువా. ఆ బిడ్డల రోదన ఆలకించవా ప్రభువా. ఆ బిడ్డల మరి ఆలకించవా ప్రభువా. ఆ బిడ్డలకు తగిన సాటి అయిన సహాయాన్ని సిద్ధపాటు చేయవా ప్రభువా. ఇదిగో సాటి అయిన సహాయాలను బిడ్డలకు అందించండి. సాటి అయిన సహాయాలను బిడ్డకు సిద్ధపాటు చేయండి ప్రభు. ఏ మూలన ఏ దూర ప్రాంతాల్లో బిడ్డలను దాచుంచారో ఈ బిడ్డల ఎముకలను ఎక్కడైతే వేసి ఉంచావో ప్రభా, ఆ ఎముకను మరలా తీసుకొచ్చి ఆ బిడ్డలతో సాటిగా సమానముగా కలపమని అడుగుచున్నాను తండ్రి. గొప్ప దేవుడు, మహిమాన్వితుడు అయిన దేవా, ఇదిగోనైనా బాలింతలు ఉన్నారు, వారిని దీవించండి, ఆశీర్వదించండి. చనిపాలు తాగుతున్న బిడ్డలు ఉన్నారు, వారిని దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా గర్భిణీ స్త్రీలు ఉన్నారు, నాగలక్ష్మిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డకు ప్రసవ దినాలు నిండుతున్నాయి ప్రభా. ఇదిగోనైనా బిడ్డ ఎడల ఘనమైన కార్యాన్ని చేయండి, దారులు సరళము చేయండి, సుఖ ప్రసవం రావడానికి నీ సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగోనైనా ఇచ్చిన తల్లి గారి తండ్రి మరణించారు ప్రభు. ఆ కుటుంబానికి చక్కటి ఆధారపును అనుగ్రహించండి. ఇదిగోనైనా ఆ బిడ్డలు వంటి విశ్వాసం కలిగిన బిడ్డలు, తల్లిగారు, కోడళ్ళు, ఇదిగోనైనా కొడుకులు, కూతుళ్ళు, ఇవంటి చాలా విశ్వాసం కలిగిన బిడ్డలయ్యా. ఆ కుటుంబానికి చక్కటి ఆధారపును అనుగ్రహించండి. ఇదిగోనైనా ఆదరించే దేవుడవు, ఆదరించే దేవుడవు, కనికరము చూపించే దేవా. ఆ బిడ్డల ఎడల ఇదిగోనైనా నీ ఆదరణ, నీ కనికరాన్ని చూపించమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగోనైనా ఇంకా అనేకులైన నీ పిల్లలు ఉన్నారు ప్రభువా. ఇదిగోనైనా నన్ను అడిగి ఇదిగోనైనా ప్రార్థించలేకపోతున్నానేమో. పుష్పలత గారిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డను ముట్టండి, తాకండి. ఆ ఎముకలకు బలాన్ని ఇవ్వండి, ఆ నరాలకు జీవాన్ని ఇవ్వండి. ఆ గుండెను మీరు ముట్టమని అడుగుచున్నాను ప్రభువా. ఆమెలో ఉన్న బలహీనతను తీసివేయమని అడుగుచున్నానయ్యా ప్రభువా. ఇదిగోనైనా ఉపాటి సీని గారు వారి కుటుంబానికి ఆదరణ కలిగించండి. ఆ బిడ్డలు ఫోన్ చేసి ప్రార్థించమని ప్రభువా. ఇదిగోనైనా బిడ్డల కుటుంబానికి ఆదరణ కలిగించమని అడుగుచున్నాను అయ్యా. నీ కుమారుడు సంఘ పెద్ద దానియేలు గారిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డ ఆరోగ్యాన్ని ఇంకా మరింత మెరుగుపరచండి. ఆ కాళ్ళను ముట్టండి, నరాలను ముట్టండి ప్రభువా. ఇదిగోనైనా సమస్తంలో మీ జీవాన్ని పోయమని అడుగుచున్నాను దయగలిగిన దేవా. మరలా వారానికి నీ బిడ్డ నీ సన్నిధానంలో నిలబెట్టి సాక్షిగా నిలబెట్టండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి ప్రభా. ఇదిగోనైనా ఇంకా నేను ప్రార్థించిన అనేక అంశాలు ఉన్నాయి. మా చుట్టుపక్కల ఉన్న బిడ్డలందరిలోనూ ప్రభా, ఏ కుటుంబాలు శోధనలో ఉన్నారు ఆ కుటుంబాల్లోనికి ప్రభా నూతన తేజస్సు, నూతన ఉత్తేజాన్ని నింపండి. ఆ కుటుంబాల్లో బలహీనులు ఉంటే స్వస్థపరచండి. ఆ కుటుంబాల్లో చేసుకుంటున్న పనిపాట్లను ఆశీర్వదించండి. ఆ కుటుంబాల్లో ఉన్న రోగులను స్వస్థపరచండి ప్రభా. నీ చిత్తమైతే నీ నామాన్ని గుర్తెరగడానికి సహాయం అనుగ్రహించండి ప్రభా. ఇదిగోనని బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తుండగా ఇంకా అనేక ప్రార్థన అంశాలు నేను మర్చి ఉన్నాను ప్రభా. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. బిడ్డలు చేసుకుంటున్న సంఘ బిడ్డలు చేసుకుంటున్న వ్యాపారాలను చేతులకు అప్పగిస్తున్నాను. వృద్ధిపరచండి, బలపరచండి, దీవించండి. వారి వ్యాపారాలను అంచెలంచెలుగా వృద్ధిపరచమని అడుగుచున్నాను. వారు చేసుకుంటున్న ఉద్యోగాలు చేసుకునే బిడ్డలు ఉన్నారు, వారు చేసుకుంటున్న ఉద్యోగాల్లో ప్రభువా ఫలభరితమైన దీవెనలు ఇవ్వండి. ఇదిగో దినసరి కూలీ చేసుకునే నీ బిడ్డలు ఉన్నారయ్యా, వారిని కూడా ఆశీర్వదించండి, దీవించండి. దినసరి కూలీలు చేసుకుంటున్నప్పుడు పగల ఎండ దెబ్బ కానీ రాత్రి వెన్నెల దెబ్బ కానీ బిడ్డలకు తగలకోకుండా నరాలకు, ఎముకలకు, కండరాలకు జీవాన్ని వసగండి. వారు చేసుకున్న పని అంతట్లో శక్తి సామర్థ్యాలని బిడ్డల కోసం మనం అడుగుతున్నాం అయ్యా. వృద్ధులు వారు ఆశీర్వదించండి, వారికి బలాన్ని ఇవ్వండి. వయసు మీద పడుతుంది అయినప్పటికీ నీ సన్నిధానానికి ప్రభువా మెట్లెక్కి వస్తున్నారయ్యా. నీ బిడ్డలను ఆదరించే దేవుడు, ముదుగు వచ్చే వరకు నేను ఎత్తుకొని ముద్దాడుతానన్నావు. నీ బిడ్డలందరినీ నీ చేతులుగా అప్పగిస్తున్నానయ్యా. ఎత్తుకుని ముద్దాడమని అడుగుచున్నాను ప్రభు. ఇదిగోనా నీ వృద్ధాప్యంలో ఎన్నో బలహీనతలు, ఎన్నో అసమానతలు. బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి ప్రభు. ఇదిగోనైనా నీ బిడ్డ సరోజిని గారిని నీ చేతులుగా అప్పగిస్తున్నా. ఆ బిడ్డ మెల్లరాలు ముట్టండి. ఇదిగోనైనా ఆ బిడ్డ బలహీనతను తీసివేయండి. ఇంకా మరింత ఆరోగ్యాన్ని మెరుగుపరచమని అడుగుచున్నానయ్యా. నరనరాల్లో నీ జీవాన్ని నింపమని అడుగుచున్నాను ప్రభా. నీ దగ్గర ప్రార్థించే విశ్వాసము కలిగిన బిడ్డ, నువ్వంటే చాలా భక్తి కలిగిన బిడ్డ ప్రభా. ఆ బిడ్డ ప్రార్థన మీరు ఆలకించండి. ఇదివరైనా ఆ బిడ్డలకు కలిగిన అసమానత, లోటుపాట్లు సమస్తము నీకు తెలుసు ప్రభా.
నీ చిత్తమైతే ఆ కుటుంబంలో సమస్త లోటుపాట్లను పోడ్చమని అడుగుచున్నాను తండ్రి. దయగలిగిన దేవా, గొప్ప ఆదరణ కలిగించమని అడుగుచున్నానయ్యా. యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పాలు తాగుతున్న పసిబిడ్డలు ఉన్నారు, బాలికలు ఉన్నారు. వారి చదువుల్లోనూ, వీరి ఆహార విషయాల్లోనూ, ఆటపాటల విషయంలోనూ, సమస్త సద్విషయాల్లో ఈ సహాయ సహకారాలు బిడ్డలకు అందించండి అయ్యా. సంఘంలోనికి వచ్చి హైదరాబాద్ ప్రాంతంలో పని చేసుకుంటున్న నీ బిడ్డలు ఉన్నారు ప్రభువా, వారికి సహాయంగా నిలబడమని అడుగుచున్నాను. ముఖ్యంగా నాగతాత గారి వారి కుటుంబాన్ని, సుధా వారి కుటుంబాన్ని, ఇదివరకు ఇచ్చిన భర్త వారి బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి ప్రభు. ఇంకా అనేకులైన నీ బిడ్డలు దూర ప్రాంతంలో పని చేసుకుంటున్న వారు ఉన్నారు, ఆశీర్వదించండి, దీవించండి. ఇదివరైనా దుర్గకి ఇచ్చిన చిన్న కుమార్తె ప్రభు, బిడ్డకు ఆరోగ్యాన్ని మెరుగుపరిచారు. తల్లికి కూడా చక్కటి ఆకలి అనుగ్రహించండి, చక్కటి బలాన్ని, సత్తువుని, జీవాన్ని పోయమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగోనైనా హైదరాబాద్ ప్రాంతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, బ్యాంకులో ఉద్యోగాలు చేసుకుంటున్న నీ బిడ్డలు ఉన్నారయ్యా. ఇదివరైనా తరుణ్ని, మౌనిని నీ చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభు. బిడ్డలిద్దరిని ఆశీర్వదించండి, దీవించండి ప్రభు. బిడ్డలిద్దరికి సహాయంగా మీరు ఉండమని అడుగుచున్నాను ప్రభా. నీ ఉంటేనే ప్రభా మేము ఏదైనా చేయగలమయ్యా. మౌనికి ఇచ్చిన ఫ్రెండ్ ప్రభా, ఇదిగో ఆ బిడ్డను కూడా నీ నామాన్ని గుర్తెరగడానికి సహాయం అనుగ్రహించండి ప్రభా. ఆ బిడ్డ చేసుకుంటున్న ఉద్యోగంలో కూడా నీ సహాయం ఉంచమని అడుగుచున్నానయ్యా. బిడ్డ చుట్టూ మీ కనికిరాని, మీ కంచి, మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచండి. ఇదివరైనా దూర ప్రాంతం గల్ఫ్ దేశాల్లో నీ బిడ్డలు ఉన్నారయ్యా. వారు కూడా ప్రయాసంతో పని చేసుకుంటున్నారు. అక్కడ నాన్న వారు లేరు. నాగసులోచన గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను, శిరీష గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. గల్ఫ్ దేశంలో ఇంకా అనేకులైన నీ బిడ్డలు ఉన్నారు ప్రభా. వారిని కూడా ఆదరించండి, కనికరించండి. దయగలిగిన దేవుడు ప్రభా, ఆదరించి కనికరించి సమస్త బిడ్డలైన వారందరినీ నీ చేతులకు అప్పగిస్తుండగా ప్రభా, ఇదిగోనైనా వారిని ఏ ఆశీర్వాదాలతో మీరు నింపాలనుకుంటున్నారు, ఏ అక్రతలతో వారిని నింపాలనుకుంటున్నారు, నీ నిండైన ఆశీర్వాదాలు ఆ కుటుంబాలన్నిటికీ ఆపాదింప చేయమని. ఇదిగోనైనా దీనులు, అల్పులము, యాజకులము, నీ పేరెత్తడానికి కూడా మనకు అర్హత లేని వారం దేవా. నీ బలిపీఠం మీద చచ్చిన వారికి, నీ బ్రతుకున్న వారికి మధ్య ఈ యాజకుడిగా నిలవబెట్టావు గనుక అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన వారి నిమిత్తం, ఇదో ఈ ప్రార్థించిన విషయములన్నిటి నిమిత్తం ప్రభువా, యాజకుడిగా ప్రార్థించగలిగే శక్తి, సామర్థ్యాలు నాకు వసిగినందుకు నీకు వందనాలు అయ్యా. మా కుటుంబాన్ని కూడా ఆదరించండి. నా తల్లిదండ్రులకు చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వండి. నా బిడ్డలకు, ఇదిగో నా భార్యకు ఇచ్చిన సహోదరి బిడ్డలకు, మౌనిక బిడ్డలకు, నా రక్త సంబంధికులు అందరి బిడ్డలకు, సాగర్ కుటుంబానికి, శాంతి కుటుంబానికి ప్రభువా, చెరుగొట్టిన రక్త సంబంధికుల కుటుంబాలన్నిటికీ మీ ఆదరణ, నీ కృపాన్ని, కనికరాన్ని నుంచి బిడ్డలందరినీ పరిశుద్ధాత్మ మెండుగా ఉంచుమని, సంఘాన్ని, సంఘ బిడ్డలను యాజకత్వం చేస్తున్న దీనులు, అల్పులమైన మమ్మలను, ఇదిగో నేను ప్రార్థించిన విషయంలో అన్నిటి మీద ఉన్న బిడ్డలందరి మీదను నీ అగ్ని, నీ కాపుదల, ఇదిగో నీ రక్షక వలయాన్ని ఏర్పాటు చేసి, ఇదిగో మీ బిడ్డలందరినీ కాచి, దాచి, కాపాడమని సమస్త బిడ్డలైన వారందరినీ నీ చేతులకు అప్పగిస్తూ, నేను ఇంకెవరినైనా మర్చి ఉంటే వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారి అవసరతలు, అక్రతలు కూడా తీర్చమని, సమస్తాన్ని మీకు లోబర్చుకుని మమ్మల్ని మేము తగ్గించుకుని మిమ్మల్ని హెచ్చిస్తూ ఈ కూడిక ద్వారా సమస్త గణిత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.